తపన 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 దేవుడి కోసం పడేటువంటి తపన ఆకారం ధరిస్తే అది సీత. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి. స్త్రీల కనుబొమ్మల్ని ధనుస్సుతో పోలుస్తారు. ధనుస్సును చూడండి, పడుకోబెట్టండి ధనుస్సుని, నిలువుగా కాదు. పడుకోబెడితే నిలువుగా ఎలా ఉంటుంది, మధ్యలో ఇలా పట్టుకుంటాం, పైన ఒక ఎస్ తొండం ఆకారం, కింద ఒక తొండం ఆకారం. సరిగ్గా కనుబొమ్మల మధ్యలో ఉండే భాగమే ధనుస్సు మధ్య భాగం. ఇటు ఒక తొండం ఎస్ ఆకారం, ఇటు ఒక ఎస్ ఆకారం, సరిగ్గా సరిపోతుంది. అలా పడుకోబెట్టిన ధనుస్సు అనమాట. కానీ ధనుస్సు బాగానే ఉంది. ఎవరు ధనుస్సు? వారణాసి వెంకట్రావు ధనుస్సు, సరిపడకల పాపయ్య ధనుస్సు. ఆవిడ అంగీకరించదు, వాడేవాడు ఉంటుంది వెంటనే. రాముని ధనుస్సు అయితేనే అంగీకరిస్తుంది. కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి. రామచంద్రుడు పట్టుకునే ధనుస్సు ఎలా ఉంటుందో దానికి మధ్య భాగంలో ఇలా పట్టుకుంటే రెండు వైపులా తొండాల భాగాలు యశాకారంలో ఎలా ఉంటాయో ఆవిడ కనుబొమ్మలు అలా ఉన్నాయట. అంటే శరీరం అంతా రాముడిని నింపుకుంది ఆవిడ. మనస్సును నింపుకుందని వేరే చెప్పక్కల. మరి కళ్ళు ఎలా ఉన్నాయి? తామర పూలు, కలువ పూలు ఇవన్నీ వాడేసిన ఉపమానాలు. విశ్వనాథ వాడడం. కన్నులన్ ప్రభు కృపాకృతి. ఆ కళ్ళల్లో గొప్ప దయ. ఎటువంటి దయ? రాముడి కళ్ళల్లో ఉండే దయ. రాముడికి పాపం చేసిన వాడి మీద కూడా ఉండే దయ. విభీషణుడు వచ్చి శరణ వేడినప్పుడు, జటాయువుని కాపాడినప్పుడు స్వామి విష్ణువుగా మాట్లాడతాడండి. వాల్మీకి రామాయణంలో రాముడుగా మాట్లాడు. 3-4 సందర్భాలు ఉన్నాయి రాముడు విష్ణువుగా మాట్లాడి. జటాయువుకి అంత్యక్రియలు చేశాక ఇతనికి వైకుంఠం ఇస్తున్నా అన్నాడు. ఈయనెవరు ఇవ్వడానికి? దశరథుడు కొడుకైతే. అంటే ఆయన మర్చిపోయాడు. ఆయన తానెవరో గుర్తొచ్చేసింది వెంటనే. ఈయనకి వైకుంఠం ఇస్తున్నా. లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు. ఓకే సరే అన్నాడు అంతే వెంటనే. అంటే ఒక ఆవేశం. సముద్రం మీద బాణ వేసినప్పుడు ఒకటి, అప్పుడు మళ్ళీ విష్ణువు అయ్యాడు ఆయన. అలా చాలా తక్కువ సందర్భాల్లో మానవుడుగానే ఉంటాడు, మాట్లాడు అసలు. కానీ ఒక్కోసారి ఆపుకోలేమంటే నిజరూపం ఎక్కడికి పోతుంది? అలాగే విభీషణుడికి శరణ విషయంలో వీళ్ళంతా రకరకాల చర్చలు చేస్తున్నారు. ఒకడు వద్దని, ఒకడు అవునని, ఒకడు కాదని. హనుమంతుడు అక్కడే ఇచ్చండి, నేను చూశాను వాడి ప్రవృత్తి మంచిది అన్నాడు. నాకు హనుమంతుడు చెప్పింది సరైనదని ఇచ్చాడు అంతే. పైగా మిగిలిన వాళ్ళు సుగ్రీవుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు వాళ్ళు ఏవో మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పాడు, సకృదేవ ప్రపన్నాయ తవస్మీతి జయాచతి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఎంత పాపాత్ముడైనా సరే, రామ నీవాడజుమీ ఇక నన్ను బాముల పెట్టకుమీ, రామ నీవాడజుమీ అని ఒక్కసారి నా పాదాల మీద పడితే వాడి సమస్త పాపాలు నివారణ చేసి నేను దగ్గరికి తీసుకుంటా. ఇది ప్రతిజ్ఞ చేస్తున్నా. సర్వభూతేభ్యో, మానవులకు కాదు అన్ని జీవులకి. ఇంత గొప్పగా అభయం ఇచ్చినవాడు రాముడు ఒక్కడే. అందుకే భారతదేశంలో ఎంతమంది దేవతల్ని మనం కొలిచినా దేవుడు అనడానికి మామూలుగా వాడే మాట రాముడు. ఏదైనా చెడ్డమాట వింటే రామారామ అంటాం, అంతా రామమయం అంటాం. ఆత్మారాముడు అంటాం కాస్త ఆకలేస్తే. ఆత్మారాముడు శాంతించాలమ్మా, ఇంత మినపరొట్టి బారాయి అంటామా. మినపరొట్టికి కానీ వాడు శాంతించడం ఏం చేద్దాం? పైగా అంత మినపరొట్టి మళ్ళీ. ఆత్మారాముడు దానికి పేరు. ఏ రకంగానైనా రాముడి పేరు వస్తుంది చూసుకోండి మీరు. అంటే మామూలుగా భగవంతుడు అనే సాధారణ అర్థంలో రాముడిని వాడేస్తాం మనం. అంత ప్రసిద్ధి ఆయనకి రావడానికి జీవులుగా ఆయన ఇచ్చినటువంటి ఈ అభయం కారణం. అటువంటి రాముడిని నింపుకుంది ఆవిడ శరీరంలో. కాబట్టి కన్నులన్ ప్రభు కృపాకృతి దయ. ఆయనకున్న దయ ఎవరికీ లేదండి. అంత దయ కలిగిన వాడు రాముడు. కైశికముందు రామదేహ ఆకృతి. ఆవిడ జుట్టు ఇంత పొడుగు జడ. ఆ జుట్టు అంతా చూస్తే అది ఎలా ఉందిట? రాముడు దేహంలో ఉందిట. ఇంద్రనీల మణి, నీలమేఘ శ్యాముడు. ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కానంగ రాతికి కనులు వచ్చి. ఏ దివ్యమంగళ శరీరాన్ని, ఇంద్రనీల మణుల తోరణాన్ని దర్శించడం కోసం రాతిగా ఉన్న అహల్య తనంత తానే నాతిగా మారిందో తపన చెంది ఆ ఇంద్రనీల మణుల తోరణంలా ఉండే శరీరంలా ఉంది సీత జడ. అది రాముడి శిరస్సు, రాముడు జుట్టులా ఉందిట ఆ శరీరం, ఆ జడ. అందుకని ఆవిడ శరీరం నిండా ఉన్నది రాముడే. రాముడు మొత్తం దేహం ఎలా ఉంటుందో నీలమేఘ శ్యాముడిలాగా అది. అంటే రాముడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆవిడ వెనకాల ఉన్నాడు, వెనకాల వేలాడుతున్నాడు. ఆయన ఎక్కడికి పోయాడు అంటే, నువ్వు వియోగంలో ఉన్నప్పుడు కూడా ఆనందం ఉంటుందండి నువ్వు భావన చేయగలిగితే. మేఘ సందేశం చదివితే అర్థమవుతుంది. వీలైతే 10:30కి వెళ్ళి చూడండి. ఆదివారం వస్తుంది, ప్రతి ఆదివారం భక్తి టీవీలో. నేనే చెబుతున్నా. మేఘ సందేశంలో ఆ హేమమాలి భార్య విశాలాక్షి అంటుంది, నాకు భౌతికంగా ఇక్కడ లేడని ఒక్క భావన తప్పితే నా భర్త నా దగ్గర ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అంటుంది. అతను వాడిన గిన్నెలు, కట్టిన బట్టలు, పడుకున్న మంచం ప్రతిదీ భర్తను గుర్తు చేస్తుంది. మనం ఎవరి వియోగంలో ఉన్నా భావించవలసిందే. ఆ వ్యక్తులు ఎప్పుడు మన దగ్గర ఉండలేరు. భర్త అయినా సరే, భార్య అయినా సరే. వేరే వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. ఇంకా ఎందుకుంటారండి ఎదురుగా? వాళ్ళ పనులు వాళ్ళకు ఉండవు.
లేరంటే అలాగా భావన చేయాలి. భావన చేస్తే నీ దగ్గర ఉన్నట్టే. యద్భావం తద్భవతి. లేకపోతే మిలిటరీలో ఉన్న వాళ్ళ భార్యలు ఎలా బతుకుతున్నారు, వ్యాపారం పనుల మీద నెలలు బయటికి వెడితే ఆ భార్యలు ఎలా బతుకుతున్నారు, భార్య పుట్టింటికి వెళ్ళిపోయి దూరం అయితే భర్త ఎలా బతుకుతున్నాడు. నిర్మలమైన ప్రేమ ఉంటే బతకచ్చు. ఆ విప్రలంభంలో కూడా ఒక శృంగారం ఉంది, దాన్ని విప్రలంభ శృంగారం అన్నారు. దాన్ని ఆస్వాదించే శక్తి కావాలంటే మేఘసందేశం చదవాలి, లేదా కిష్కింధకాండ ఇందులో చదవాలి. కావ్యాలు మనకు ఆ శక్తిని ఎడుతూ కూర్చోవడం కాదు ఎంతసేపు. లేకపోతే శుభ్రంగా 2 సీసాలు వేసేవి పెగ్గని, ఇంక తర్వాత సిగ్గుపోయింది, ఇంకేమిటి వేసేది. దీనికి పెగ్గేస్తే వచ్చేది ఏదో అనవసరం డబ్బులు ఖర్చు అవడం తప్ప. అదొక ఆనందం, దాన్ని నువ్వు పొందగలగాలి. నీ భార్యకి సంబంధించిన అనేక వస్త్రాలు, వస్తువులు ఇంట్లో కనపడుతున్నాయిగా, ఆవిడ కనపడడంలా, అవి చూస్తే ఆవిడ గుర్తు రావడంలా, అంటే నీకు ప్రేమ లేదన్నమాట. అందుకని సీత శరీరంలో ఉండే అవయవాలన్నీ రామమయంగా వర్ణిస్తున్నాడు. కైశిక ముందు రామదేహ ఆకృతి, రాముడు ఆవిడ వెనకాల ఉన్నట్టే. సర్వదేహమున యందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, మొత్తం దేహంలో ఎక్కడ చూసినా సరే రఘువంశరాజుల ధర్మ నిష్ఠ కనపడుతుంది. బా, ఈవిడ ఖచ్చితంగా ఒక గొప్పింటి కోడలై ఉంటుందని కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్పక్కల ఆ విషయం. ఈవిడెవరో అయినింటి కోడలండి, గొప్పింటి కోడలండి అంటాం, కలవారి కోడలండి అంటాం. ఇన్ని మాటలు ఉన్నాయి. కలవారి కోడలు, అయినింటి కోడలు, గొప్పింటి కోడలు. వాళ్ళ మొహం చూస్తే అనిపిస్తుంది వెంటనే, ఆ రూపం అలా ఉంటుంది అంతే. ఇంకా అందుకని ఖచ్చితంగా రఘువంశపు రాజుల కోడలకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈవిడ శరీరంలో ఉన్నాయి. పైగా కూర్చోవడం ఎలా ఉందండి, ఇప్పటికి 9 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. 13వ సంవత్సరం ప్రారంభంలో జరిగింది, 14వ సంవత్సరం ప్రారంభంలో, ఇప్పటికి 9 నెలలు అయింది. ఈ కథ మొత్తం ముగిసేనాడికి ఇంకో నెల గడుస్తుంది. ఎలాగూ రావణాసురుడు వస్తాడు, ఇంకో నెల గడువు పెడతాడు. మీకు ఇంకో విశేషం ఉంది. రామాయణంలో ఏ కాండ ఎన్ని రోజులు జరిగిందో లెక్క రాశారు. బాలకాండ మొత్తం 12 ఏళ్ళు జరిగింది. అయోధ్యకాండ మొత్తం 13 సంవత్సరాలు 1 మాసం జరిగింది. అరణ్యకాండ మొత్తం 13 సంవత్సరాలు 2 మాసాలు 24 రోజులు జరిగింది. కిష్కింధకాండ మొత్తం 8 మాసాల 4 రోజులు జరిగింది. అంత లెక్కగా ఉందండి. సుందరకాండ ఒక్కటే చాలా తక్కువ, ఓన్లీ 1.5 డే, 1 రోజున్నర. కానీ రామాయణంలో అదే ముఖ్యం. 1 రోజున్నర. హనుమంతుడు అక్కడి నుంచి రావడం, సముద్రం దాటడం, ఇక్కడ రాత్రివేళ సీతను చూడడం, తెల్లారగానే మళ్ళీ దూకడం, వెళ్ళి చెప్పడం, ఇదంతా ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ఇన్ 1.5 డే. ఆ రోజున్నర కావ్యం ఇంత పెద్దదైంది. పైగా రామాయణంలో పెద్ద కాండ ఏదైనా ఉంటే సుందరకాండే. పైగా మొత్తం శ్లోకాలు లెక్క పెడితే ఇది మధ్యలోకి వస్తుంది సరిగ్గా. ఇందులో ప్రధాన పాత్ర ఎవరు? హనుమంతుడు. అందుకే రామాయణ మఖామాలా రత్నం వందే అనిలాత్మజం. అది గ్రంథం లెక్కలో చూసినా అంతే. గ్రంథంలో ప్రధాన పాత్రనే కాదు, రామాయణం అంతా మీరు శ్లోకాలు లెక్క కడితే 24,000 శ్లోకాల్లో 12,000వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. భర్తురంకాదిఘాత్పత్య అని ఉంటుంది, భర్తురంకా సముత్పత్య అని మొదలవుతుంది. అది గాయత్రి మంత్రంలో భర్గోదేవస్య ధీమహిలో భకారంతో మొదలవుతుంది. సరిగ్గా అది త్రిజటా స్వప్నంలోకి వస్తుంది. రామాయణంలో సుందరకాండ మధ్యలో ఉంది, సుందరకాండలో త్రిజటా స్వప్నం మధ్యలో ఉంది. త్రిజటా స్వప్నంలో 4 కాలాలు ఉంటాయి. అందులో భర్తురంకా సముత్పత్య సరిగ్గా 3వ కాల. అంత లెక్కగా ఉంటుందండి రామాయణ రచన. వాల్మీకి మజాక తపస్సు చేసి రచించాడు ఆయన. వాళ్ళకి మనకి తేడా అది. అప్పుడు వాళ్ళు తప్పించి రచించారు, ఇప్పుడు మనం రచించేసి తప్పిస్తున్నాం అవార్డుల కోసం. కాబట్టి మన రచనలు ఇలాగే ఉంటాయి. అంత లెక్క. రామాయణ మహామాలా రత్నం అని ఎందుకన్నారు? నువ్వు అక్షరాలు లెక్క చూసుకున్నా ఆ మధ్యలో సుందరకాండ మధ్యలోకి వచ్చింది, త్రిజటా స్వప్నం మధ్యలోకి వచ్చింది. మాలకెప్పుడు ఈ కుడికి పోస్తూ ఉంటుంది, ఇది మధ్యలోనే ఉంటుందిగా. అంచేత ఆయన మధ్యలో ఉన్నాడు రామాయణ కథకి మొత్తం. అందుకని రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. అంత లెక్కగా సరిపోతుందండి చరిత్ర మనం సరిగ్గా పరిశీలనతో చూస్తే. అందుకని వర్ణిస్తుంది ఇక్కడ. ఆయన కూర్చున్న విధానం ఇప్పటికి 2 నెలలు అయింది కదా, నిద్రాహారాలు లేవు కదా. పైగా అక్కడ కూర్చున్న రాక్షసులందరూ ఎవరు? నరసింహస్వామినిరా, నిన్ను నంజుకు తింటానరా, ఇష్టమూర్తినిరా, నిన్ను ఎరసగా తింటారా, ఇదే గొడవ. పైగా ఒక తుందిర విశ్వనాథ వారు వర్ణిస్తారు, దుర్మార్గంలోకి వెళ్ళా దుర్మార్గం. రోజు ఏదో పట్టుకొచ్చి పెట్టేదిట అల్పాహారం. నేను తినంటే, నువ్వు తినవే దిక్కుమాలిందానా, నువ్వు తినకపోతే నువ్వెలా పోలుస్తావు, రేపు నిన్ను మేము తినాలగా అంటుందిట. వచ్చి దీని దుంపదాగా ఇది తినడం కోసం ఆవిడ తినాలా? సరిగ్గా వేటపోతు అశ్చర్యపోకలా. మనం అమ్మవారికి బలేసి వేటపోతులను అలాగే చేస్తాం. శుభ్రంగా 30 రోజులు దానికి జీడిపప్పు పిప్పిటి మేసి తర్వాత తాగేసేయడం. కోడి పందేళ్ళ కోడులు అంతే చేస్తాం. మనం ఏం గొప్పవాళ్ళం ఏం కాదు. లంకలో ఉన్న రాక్షసులకి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఆడాళ్ళు, మన మోగాళ్ళు అంతే తేడా. మనుషుల దగ్గర జరిగేసరికి మనకి ఇంత సానుభూతి వస్తుంది. కోళ్ళ విషయంలో, లేళ్ల విషయంలో దుప్పులు మనం అదే చేసే పని. శుభ్రంగా దాన్ని మేపడం, అమ్మవారి పేరు మీద వేసేయడం, మనం కొట్టేయడం. బావమరిది పక్కన కూర్చొని కొట్టేయడం, బాగుందని. ఇందులో బావనో బావమరిదిలో ఒకరిని వేసేసి ఇంకోటి కొట్టేస్తే అప్పుడు తెలుస్తుంది బాగుంది ఏమిటో.
మనుషులకు ఏదైనా జరిగితే మానవ హక్కుల సంఘం, మరి కోళ్ళకి లేళ్లకి హక్కుల సంఘాలు లేవు, మరి ఏం చేద్దాం? కాబట్టి అవి తిరగబట్టలు. కోడి హక్కుల సంఘం కూడా ఒకటి ఉంటే సంక్రాంతి నాడు ఎన్ని కోళ్ళు అరుస్తాయో, కోళ్ల పందాల నాడు గోదావరి జిల్లాలో ఎన్ని కోళ్ళు అరుస్తాయో. కోడి హక్కుల సంఘం లేదు, ఏం చేద్దాం మరి? ప్రతి జీవి పట్ల అలాగే ఉండాలనే దృష్టి. అందుకే మాంసాహారం తప్పు కాదు, కానీ వీలైనంత వరకు విసర్జించడం మంచిది. శాస్త్రం ప్రకారం కొన్ని కులాలకు పెట్టారు తప్పనిసరి తప్ప నేను తినమని ఎవరు చెప్పాలా, విధిగా మానేయడం చాలా మంచిది. దాంట్లో అంత నీచత్వం ఉంది, ఒక జీవి ప్రాణం పోతోంది అన్యాయంగా, అంత విశేషాన్ని చెప్పారు దానికి. అందుకని ఆ లెక్క ఏదైనా సరే పద్ధతిగా ఉంటుందండి, లెక్క అంతా మనం లెక్క కట్టినట్టయితే. అందుకని చెబుతే ఈ నెలబట్టి ఆహారం లేదు కదా, పైగా ఈ కూడా ఉన్నవాళ్ళు నువ్వు తినకపోతే నిన్ను మేము తినడం ఎలాగా అని అంత దారుణంగా మాట్లాడుతుంటే అసలు బతుకుంటారండి ఎవరైనా? ఇలా బతుకున్నవాడు ఎలా ఉండాలో నీరసించిపోయి చిక్కి శల్యమైపోయి ఇంకా రేపా మాపా అన్నట్టుగా ఉండాలి రోజుల్లో మంచం మీద. అలా లేదుట. కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి, రామచంద్రుడు ఒక ప్రతిజ్ఞ చేస్తే ఖచ్చితంగా ఎంత దానికి అంకితమై ఒక్క అంగుళం కూడా పక్కకి వెళ్లకుండా కట్టుబడి ఉంటాడో, సీత అంత స్థిరంగా ఉందిరా. నువ్వు ఎంతమందిని తీసుకురా, ఎన్ని రోజులు నువ్వు క్యాసెట్ అయ్యి ఇక్కడ ఐ లవ్ యూ పొద్దున్న అదే పని వాడికి. FM రేడియో పెట్టడం ఐ లవ్ యూ మొదలెట్టే ఇక్కడ పొద్దున్నే వెంకటేశ్వర సుప్రభాతం లాగా ప్రతిరోజు ఇంతే. పైగా వాడు దుంపదగా 6 భార్యలను వేసుకొచ్చి ఐ లవ్ యూ అనేవాడు. వాడు ధైర్యం బంగారంగా. వెనకాల కొంతమంది భార్యలతో వాళ్ళ చేత చెప్పించడం మళ్ళీ. ఇదంతా భరించింది ఆవిడ. నువ్వు ఎన్నిసార్లైనా అను, నేను లొంగే ప్రశ్న లేదు. ఎందుకని నా స్వామి ప్రతిజ్ఞ ఎంతో నేను కూర్చునే విధానం అంతా. రామచంద్రుడు ప్రతిజ్ఞ చేస్తే నేను వనవాసం చేస్తాను అన్నాడు. సుగ్రీవుడు పిలిచినా నగరానికి వెళ్ళాలా. నేను వనవాసం చేస్తున్నాను భరతుడు పిలిచినా రాజ్యం పుచ్చుకోలా. విభీషణుడికి రాజ్యదానం చేస్తాడు సుందరకాండలో. ఆయన వచ్చి శరణు పెడితే నేను రాజ్యం ఇచ్చేస్తాను. లక్ష్మణుడు అడ్డం చెబుతాడు, అన్నయ్య ఆయనకి రాజ్యం ఇచ్చేస్తే అలాగా. మళ్ళీ లాజిక్ నిజానికి ఇష్టం లేదు, కానీ ఒప్పుకోడుగా, బొమ్మ కొట్టే రకం. అందుకని కొంచెం వెంటనే తర్కం అనమాట. ఒకవేళ రావణాసురుడు వచ్చి శరణు పెడితే మరి ఆయనకి లంకారాజ్యం ఇవ్వాలి కదా, విభీషణుడికి లంక అంటే మరి ఆయనకి ఏమి ఇస్తావంటే వెంటనే రాముడు జవాబు చెప్పాడు, విభీషణుడికి లంక ఇస్తా, రావణాసురుడికి అయోధ్య ఇస్తా, నువ్వు నేను ఇక్కడే పేకాడుకుందామని చెప్పాడు. అది రాముడు అంటే. కుదరదు వ్యవహారం. మాట తప్పుటి పెదవికి రాని విద్య. రామచంద్రుని పెదవులకి మాట తప్పడం అనేది తెలియదండి. ఖచ్చితంగా అది ఎంత నష్టం కలిగించని ఇచ్చిన మాట నెరవేర్చడమే అంతే. అందుకని కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అని ఎందుకని విశ్వనాథ గారు రాస్తున్నారు అంటే, ఆవిడ కూర్చున్న విధానం స్వామి ఎలాగైతే గీటు తప్పకుండా ఉంటాడో అంత బెంకంగా ఉంది. అంటే హనుమంతుడికి ఏమనిపించింది, అబ్బే ఇంకో ఏడాది వరకు మనం రాకపోయినా కానీ ఈవిడ లొంగదు, అందులో అనుమానం వెళ్ళ. దీనికి ఈ విషయానికి భయపడి రావక్కల్లా. మన ధర్మం కోసం మనం రావాలి, మన పని మనం చేయాలి. కానీ ఆవిడేదో బాలహీనం. ఎందుకని ఆవిడ మొదట చెప్పింది, నాపైన అధికారం ఉన్నది కానన్ కనకున్ వచ్చి తిని. నాకు ఎంత నచ్చిందో ఆ మాట. ఆవిడ మీద ఆవిడకి అధికారం ఉంది, నువ్వు ఎవడబోయా ఊరికే చెప్పడానికి? నీకు భయపడి ఆవిడైనా లొంగుతుందా? ఇంకోటి ప్రార్థిస్తే వచ్చేస్తుందా వెనక్కి? ఇంత హనుమంతుడు కూడా రమ్మని నేను రానని చెప్పింది ఆవిడ. రావాల్సిన వాడిని రమ్మను, నీ పని నువ్వు చేయి వెళ్ళమని చెప్పింది. అడగడం ఆయన ధర్మం కాదండి, ఆవిడ ధర్మం. మరొకళ్ళు అయితే ముందు పెట్టి తీసుకుందాం, ఎందుకు వచ్చిన కూడా రాముడు సంగతి తర్వాత చూద్దామంటారు. ఇంకా రామాయణం ఎందుకు? హనుమంతుడు తీసుకొచ్చాడు సీతను అంటారు. రాముడు ఎందుకంటే ఎక్స్ట్రా ప్లేయర్ అవుతాడు క్రికెట్లో. 11 మంది కాకుండా వేరేవాడు అవుతాడు. రావాల్సిన వాడు రావాలి, ఆయన మర్యాద ఆయనకి దక్కాలి, నా గౌరవం నాకు దక్కాలి. నువ్వెంత గొప్పవాడవేనా, కొడుకువేనా, ఎవరైనా సరే నేను రాను. ఈ భరించిన దుఃఖం ఇంకో నెలలు భరించలేకపోను, ఇంకో ఏడాదైనా భరిస్తా, కానీ నా భర్త రావాల్సిందే. అంత ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఎవరికి ఉంటుందంటే సీత లాంటి మనిషికే ఉంటుంది. అందుకే విశ్వనాథ వారు ఆ తత్వం తెలుసును కాబట్టి, ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి కైశిక ముందు రామదేహాకృతి సర్వదేహమున ఎందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి. అలాంటి ఆకారాన్ని చూశాడు, మనస్సు ప్రసన్నమైంది. ఇప్పుడు కలిగింది లోపల చేతో నిర్వృతి పొందెనంతయు కపిశ్రేష్ఠుండు తానచ్చటన్ అని రాశారు ఆయన. ఇప్పుడు మనస్సులో అంతరాంతరమైన హృదయాలలో లోయదలో ఈ ఆనందం కలగాల. అది కలిగితే అమ్మయ్య నా హృదయంలో ఇంత ఆనందం కలుగుతోంది అంటే ఈవిడ సీతే. అది నిజమైనటువంటి పరీక్ష. భగవంతుడు మనకు కనపడ్డా లేదా అనగానే, తెల్లారకట్ట ఏదో కలర్ రాగానే, పొరపాటున రాముడు బాణమో ఏదో కనపడగానే, నాకే తెల్లారకట్ట రాముడు ముందు ఊళ్ళో ప్రచారం ఉంది. ఇక్కడ రాముడు కాదు కనపడింది, కుక్క తోక కనపడింది, నీకు రాముడు ధనుస్సులో అనిపించింది, చూసుకో. మన బతుకు అంతకంటే ఏం కనపడవు. ప్రచారాలు చేసేయకూడదు ఊరికి, ఎందుకంటే అందరూ దైవాంశ సంభూతులే.
ఈ ప్రచారం ఇంకాస్త వెనక్కి వెళ్ళేలా చేస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధిని. ఆధ్యాత్మికమైన అనుభూతిని మనలో దాచుకోవాలి వీలైనంత వరకు. మనకు అత్యంత ఆత్మీయులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పడం వేరు. అందుకని మైకుల్లో చెప్పేవి ఊళ్ళో ప్రచారం చేసేవి కావు. అలా ప్రచారం చేస్తే చుట్టూ జనం చేరతారు, చాలా హడావుడు వస్తుంది, దాంతో వీడు వెనకబడతాడు. అందుకని నేను ప్రచారం ఏమీ చేయాలి, ఆంతరికమైన శాంతిని పొందాడు. తెల్లారకట్ట 5 అవుతోంది, తెల్లతల వారుతోంది. అప్పటికే అక్కడ కూర్చున్నాడు చెట్టు కొమ్మల్లో కోతిలాగా. రావణాసురుడు వచ్చాడు. యథాప్రకారం పొద్దున్నే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఓ క్యాసెట్ పట్టుకుని వచ్చాడు. వాడు బాధ వాడిది. వచ్చి మళ్ళీ వాడు దండకమంతా వాడు విప్పాడు. చెబితే వినవేమిటి, ఇంకొక నెల ఉంది గడువు చెప్పాడు. ఇంకొక నెల, ఆ నెల దాటాక కూడా నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను వేసేస్తాను అని చెప్పాడు. పైగా పక్క వాళ్ళకి చెప్పాడు, ఇగో శుభ్రంగా మేపండి ఈ నెలంతా, తర్వాత తినవలసింది మీరే అన్నాడు. ధర్మాంశ భక్షకులు వాళ్ళందరూ క్యానిబాల్ గార్డ్స్ అని సినిమా వచ్చింది, అలాంటి వాళ్ళే ఈ గ్యాంగ్ అంతా. ధర్మాంశ భక్షకులు లంకలో ఉండేవాళ్ళు. శుభ్రంగా మీకు ఆహారం అనగా అందులో వాళ్ళు చాలా ఆనందించారు. జనక మహారాజు దేశంలో మనుషులు మాంసం బాగుంటుందని మేము పుస్తకాల్లో చదివి ఉంటుంది ఒక తందులు. అది ఆ మాంసానికి అలవాటు పడింది. ఏ దేశంలో ఏ మాంసం బాగుంటుందో దానికి తెలుసు. అందుకని వాళ్ళు లొట్టలేసుకుంటారు. అప్పుడే ఒప్పుకోకపోతే బాగుండరా, ఒప్పుకుంటే వాడు పెళ్లి చేసుకుంటాడు, ఒప్పుకోకపోతే మనకు ఒక పూట కూరక మనకు వస్తుంది, రైతు బజార్కి వెళ్ళక్కల అనుకుంటుంది ఒకత్తి. ఈ దశలో ఉన్నాడు రావణాసురుడు. వాడు అన్ని రకాల వ్యాఖ్యానాలు చేసినా అమ్మవారు ఒక్కటే మాట చెప్పింది. అది కూడా వాడు మొహం చూసి చెప్పలా. ఆ దగ్గరగా ఉన్న గడ్డిపరకు ఒకటి చూసింది. ఆ గడ్డిపరకు అడ్డం పెట్టుకుంది అక్కడ. ఓసి తృణంబ నీకైనా ఉన్నది బుద్ధి. అది విశ్వనాథ్ వారి మాట. గడ్డిపరకు అడ్డం పెట్టుకుని గడ్డిపరకేసి చూస్తూ ఓసి తృణంబ నీకైనా ఉన్నది బుద్ధి రఘుప్రవీరు ఆజ్ఞా సరసంబుగా కదలు సాధువవు. ఓసి తృణంబ నీకైన ఉన్నది బుద్ధి రఘుప్రవీరు ఆజ్ఞా సరసంబుగా కదలు సాధువు. దురాగ్రహగ్రహాభ్యాసము లేదు నీకు, దురాగ్రహగ్రహాభ్యాసము లేదు నీకు. నిరయంబును చెందవు సర్వజంతుక గ్రసమవై పరోపకృతిగాంతువు. సర్వజంతుక గ్రసమవై పరోపకృతిగాంతువు. దుష్టత లేదు నీ దశన్. ఓ గడ్డిపరకు అడ్డం పెట్టుకుని మాట్లాడింది. అందువల్ల ఈ గరికిపాడు ఇంత వృద్ధిలోకి వచ్చాడు. అమ్మవారికి అప్పుడు ఉపయోగపడింది మా ఇంటి పేరు, లేకపోతే ఏం అడ్డం పెట్టుకుంటుంది. ఆ గడ్డిపరక రూపంలో గరికిపాటు అంత ఉపయోగపడింది కాబట్టి ఆ వంశంలో పుట్టబట్టి మనకింత ఖ్యాతి వచ్చింది రామాయణం చెబుతున్నామని. అందుకని ఆ గడ్డిపరకను పెట్టి నీకేనా ఉందే బుద్ధి, దీనికి లేదంటూ వీడికి లేదు, ఇవి అధవకి. ఓసి తృణంబ నీకైనా ఉన్నది బుద్ధి, నువ్వు నయం అంటే దెబ్బకి వాడు 10 తలలు ఉన్నవాడు కూడా ఈ అన్ని తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు వాడికి. గడ్డి పరకతో పోలుస్తుంది, పోల్చట్లా. అది నయం అంటుంది, అది నయం అంటుంది. ఒకసారి ఎప్పుడో నాకు ఒళ్ళు మండి సాహిత్య సభలో ఎక్కడో ఈ మధ్యన వచ్చి హైకూలు నాణీలని దిక్కుమాలిన కవిత్వాలు వచ్చాయి. 3 లైన్లు రాస్తే హైకూట, 4 లైన్లు రాస్తే నానేట, 5 లైన్లు రాస్తే హాని. ప్రపంచానికి రాయకూడదు వాడు. ఇదంతా చిట్టుపొట్టివన్నీ రాయడం, పుస్తకాలు రాయడం కవులు అంటాము. ఒళ్ళు మండి ఓ సభలో వేసావు దెబ్బ, ఏమిటి హైకూలు నాణీలు, ఏమిటి అప్పడాలు ఓడియాలా అన్న. ఇదో కవిత్వమా? పక్క ఆయన ఎవరో కొంచెం హైకూలు రాశాడు, నాకు తెలియదు ఆ విషయం. వేసేసాం, మందేం పోయింది. ఆయన తర్వాత లేచి మాట్లాడుతూ అవధాన్ గారు అవమానం చేశారు, హైకూలు నాణీల్ని అప్పడాలన్నారని. నేను తర్వాత మళ్ళీ అధ్యక్ష స్థానం మంది ఎప్పుడైనా వహించచ్చుగా. మళ్ళీ లేచా, నిజమే నేను క్షమాపణ చెబుతున్నా. హైకూల్ని నాణీల్ని అప్పడాలు ఒడియాలతో పోల్చడం తప్పు, ఎందుకంటే అవి అంతకంటే హీనమైనవి. అప్పడాలు ఒడియాలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అంత గొప్పవాడితో ఈ దరిద్రపు కవితలను పోల్చడం ఏమిటి? పోల్చినందుకు నాకు క్షమాపణ చెప్తాను. ఇప్పుడు తీసుకెళ్ళి తలగా ఎక్కడ పెట్టుకో. సాహిత్యం చదివి మాట్లాడాలి. ఎటువంటి అమృతప్రాయమైన పద్యాలు చదివిన వాడికి 3 లైన్లు 2 లైన్లు పిట్ట కవిత్వాలు రాసి వినమంటే చచ్చిన వినమండి. ఎవరికి కావాలి ఇవన్నీ? ఏం మిగిలే గనక ఒక పద్యం రాయి కల్పవృక్షంలో ఉన్నట్టు దమ్ము ఉంటే, లేదా రాసింది చదువుకో, ఎందుకు రాస్తావు ఊరికే? ఏదో కొత్తది రాయాలా? బోళ్ళు కావ్యాలు ఎవడో చదవకుండా మిగిలిపోయినాయి, చదివేవాళ్ళు లేడు. ఇంతమంది కూర్చొని వింటున్నారు, మీరంతా కవులై వింటున్నారా? కవిత్వానికి రాయడం కాదు కావాల్సింది, రసజ్ఞత కావాలి. ఓసి తృణంబ నీకైనా ఉన్నది బుద్ధి. గడ్డి పరకను పెట్టుకుని మాట్లాడుతుంది రావణాసుడు. గడ్డి పరకపాటి కూడా వచ్చింది, నాకంటే అదే బుద్ధి ఉంది దానికి. అందుకే నిజంగానే ఉందండి. సరదాగా వాళ్ళ బాగా బుద్ధి ఉన్నవాడిని ఏమంటారని కుశాగ్ర బుద్ధి అంటారు. బాగా బుద్ధి ఉన్నవాడు కుశాగ్ర బుద్ధి, రావణాసురుడు కుశాగ్ర బుద్ధి. కుశాగ్ర బుద్ధి అంటారు. అంటే దర్భగడ్డి కొస చాలా పదునుగా ఉంటుందండి. దాన్ని ఇలా పొరపాటున ఇలా వేలు తగిలిందంటే వెంటనే నెత్తురు వస్తుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలంటే బ్లడ్ పొడవక్కల దర్భగడ్డి తద్దినప్పుడు వాడతారు. ఒకసారి ఇలా అంటే దెబ్బకి దిగుతుంది, అంత పదునుగా ఉంటుంది అది. ఒక్కొక్కటి మేధస్సు అలా ఉంటుంది, ఒకసారి చెప్పగానే గ్రహిస్తాడు. వాడిని కుశాగ్ర బుద్ధి అంట. నీకైనా ఉన్నది బుద్ధి. నిజానికి బుద్ధికి గరిక ప్రసిద్ధమైంది.
బుద్ధి కుశలతని కుశాగ్ర బుద్ధి అంట. ఎందుకుందిట? రఘుప్రవీరు ఆజ్ఞా సరసంబుగా కథలు సాధువవు. సాధారణంగా మనం లోకంలో మాట్లాడు దేవుడు శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. గడ్డిబర కదలాలన్నా దేవుడు ఆజ్ఞ కావాలమ్మా. అది రాముడు ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞ ప్రకారం కదులుతావు. ఎంత గొప్పదానివు నువ్వు. వీడు రాముడు పేరు చెప్పినా కానీ వినడం లేదు ఈ వెధవ అని వాడిని గడ్డిబర కంటే హేనం చేసింది. భగవంతుడిని గౌరవించడం నీకైనా తెలుసు, వీడికి చేత కావట్లా. రఘుప్రవీరు ఆజ్ఞా సరసంబుగా కథలు సాధువీవు. ఎంత సాధువు నువ్వు. పైగా నిజంగా గడ్డిబరక సాధువే. అదేమి క్రూరమైన గడ్డి కాదు, ఎవరిని చంపదు కదా, ఆహారానికి ఉపయోగపడుతుంది. ఇంకో మాట, కథలు సాధువీవు దురాగ్రహాభ్యాసము లేదు నీకు. అనవసరంగా కోపం తెచ్చుకో. గడ్డిబరక కోపం ఏమిటండి? ఎవరికైనా కోపం లేకుండా ప్రశాంతంగా ఉండేవాళ్ళు వాడేముంది గడ్డిబరక అంటారు. గడ్డిబరక పాటి చేయడంటారు అంటారు. కానీ నీదో గొప్ప లక్షణం, గొప్ప శాంతమూర్తివి, ఎవరి మీద నీకు కోపం రాదు. దురాగ్రహ అభ్యాసము లేదు నీకు. దురాగ్రహాన్ని అనవసరంగా తెచ్చుకోవడం, ఎదుటి మనుషుల్ని ఇలా ఇదని లేదు నీకు. ఇంత కోపం నీకు రాదు అసలు. నిరయంబును జందవు. ఎట్టి పరిస్థితుల్లో గడ్డిబరక నాశనం కాదు, నరకానికి వెళ్ళదు. కారణం ఏమిటంటే పితృకార్యాల్లో ఎక్కువగా వాడేది దర్భగడ్డి. అది నరకానికి వెళ్లకుండా చేస్తుంది. అంత తత్వం తెలుసును కాబట్టి పెట్టాడు ఆయన. పితృకార్యాల్లో ఎక్కువగా వాడేది గడ్డి, పైగా వినాయకుడు పూజలో వాడేది గడ్డి. గడ్డికి అంత ప్రయోజనం ఉందండి. ఎక్కడో అవధానంలో నన్ను సరదాగా ఆక్షేపించారు, మీరేముందండి గరికి పాడన్నారు. ఒళ్ళు మండింది. మాదేం మామూలు గరికి కాదయ్యా. కౌసల్య కోడలి గడ్డమై పరువు మర్యాదల నిలిపెనెద్ది. కౌశల్య కోడలంటే సీతాదేవి పరువు మర్యాదలు మేమే నిలబెట్టాం. మా గడ్డి అంత గొప్పదే. దుష్ట జరాసంధును దినుమెనెద్ది కమలాక్షు తంత్రమై దుష్ట జరాసంధు దునిమెనెద్ది గణ చతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యనెద్ది. గణపతి పూజలో ఉపయోగపడేది గరిక. జరాసంధుడిని చంపడానికి ఉపయోగపడేది గడ్డిబరకే. ఇలా చీల్చాడు, ఇలా వేసాడు, అప్పుడు తెచ్చాడు వాడు. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనికి. కౌశల్య కోడలంటే సీతాదేవికి అడ్డమైంది మేమే, అందుకని మా వంశాన్ని ఆక్షేపించగన్నాం. పౌరుషం వస్తే అటువంటి పద్యాలు వస్తాయి. ప్రపంచంలో ఏదైనా గొప్పదే, ఎవరిని మనం ఆక్షేపించకూడదు. ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ జాతిని, ఏ జీవిని, ఏ వృక్షాన్ని మనం ఆక్షేపించకూడదు. అన్నిటికీ దేని ప్రయోజనం దానికి ఉంది. అందుకని గడ్డిబరక ఇక్కడ ఇలా ఉపయోగపడింది. అందుకని చెబుతోంది దురాగ్రహాభ్యాసము లేదు నీకు. నిరయంబును జందవు. పైగా ఆబ్దికాలలో ఆ దర్భగడ్డిని ఎందుకు వాడుతున్నారు? పవిత్రం అంటారు దాన్ని. దర్భ అనరు, గడ్డి అనరు, పవిత్రం ధరించండి. ఈ ఉంగరం పెట్టుకుంటే ఊరుకోరండి, తీసేయమంటారు. ఉంగరాలన్నీ తీసేయండి, పనికిరావు. ఆబ్దికంలో పనికిరావు. నువ్వు ఈ ఆభరణాలన్నీ పెళ్లికే, తదినానికి పనికిరావు, మొత్తం తీసేయాలి. ఇక్కడ దర్భగడ్డి పెడతారు ఒక ఉంగరం, దాన్ని పవిత్రం అంటారు. మొత్తం ఆ బ్రాహ్మణులు భోజనాలు చేసి ఈ పిండాలు ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టే వరకు, ఆవుకు తినిపించే వరకు, గంగలో కలిపే వరకు ఈ పవిత్రం తీయకూడదు. అది ఉంటేనే పవిత్రం. అది ఉంటే ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా పవిత్రమే. దాని పేరే పవిత్రం. పైగా పవిత్రం అంటే అర్థం అండి, పవేహ త్రాయతే ఇది పవిత్రం. పిడుగుపాటు నుంచి కూడా నిన్ను రక్షించేది దర్భగడ్డిగా శక్తి ఉంది. దర్భ ఉన్న చోట పిడుగు పడదు. శాస్త్రం చెప్పిన మాట. మన శాస్త్రాలు, మన సంప్రదాయాలు అంత గొప్పవి. దర్భగడ్డి ఇంట్లో ఉంటే పిడుగు పడదు. అందుకని అనేక ప్రయోజనాల కోసం పూర్వం కొంతమంది ఇళ్లలో దర్భగడ్డి అలా కట్టగట్టి పెట్టేవారు, ఓ పక్క జాగ్రత్త పెట్టేవారు. ఎప్పుడప్పుడు అవసరం అవుతుంది. కింద వేసుకుందుకు పీట లేకపోతే పవిత్రం ఏంటంటే దర్భగడ్డి 2 పరకలు వేసుకుని కూర్చుంటారు. ఒట్టి నేల మీద కూర్చోకూడదు. ముఖ్యంగా పూజ, తపస్సు లాంటివి చేసినప్పుడు మనం చేసే తపస్సుకి అంత సీన్ లేదు నిజానికి. ఎందుకు చెప్పారు అంటే భూమి వేడెక్కి అంత సీను మనకెక్కడదే. కాఫీ వేడెక్కే వరకు కదా మన తపస్సు. భూమి వేడెక్కే వరకు మనం ఉన్నాం ఇక్కడ. కానీ ఊరికే చెబుతారు శాస్త్రం. మనకంత గొడవ ఏం లేదు. కానీ ఏదైనా వేసుకోకపోతే నేల పాడైపోతుందమ్మా అంటారు వెంటనే. అంత శాస్త్రం ఎందుకంటే పవిత్రం, కేవలం ప్యూర్ అనే అర్థం కాదని, చిత్తశుద్ధి పవిత్రత కాదు అక్కడ. పవేహ త్రాయతే ఇది, పిడుగుపాటు. పవంటే వజ్రాయుధం, పిడుగుపాటు. దాని నుంచి కాపాడే శక్తి కూడా దర్భగట్టుకుంది. అందుకని నిరయంబును జందవు, నీకు నరకం లేదు. పైగా నరకాన్ని నుంచి తప్పిస్తావు. వైతరిని పరిహారార్థమైన దర్భగడ్డి వాడతారు కర్మకాండలో 10వ రోజుని. ఈ జీవుణ్ణి ధర్మోదకారించి పంపిస్తారే, వైతరిని పరిహారార్థం అని దర్భగడ్డి వాడతారు. అక్కడ దర్భగడ్డికి అంత శక్తి ఉంది. అంత శాస్త్రం తెలుసున్నవాడు కాబట్టి సీతాదేవి అడ్డం పెట్టిన గడ్డి బరకు ఇంత పద్యం రాశాడు. శాస్త్రం తెలుసు. అందుకే నేను ముందే చెప్పాడు, సదమల బుద్ధికిన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమభినన్. రకరకాల శాస్త్రాల రహస్యాలు తెలుసుకోవాలంటే నా కల్పవృక్షం చదవబోయాడు. మరి చెప్పబోతే అలాగే ఇవన్నీ. అందుకని అంత శాస్త్రం తెలిసినవాడు కాబట్టి రాశారండి. నిరయంబును జందవు. ఇంకో మాట, సర్వజంతుక గ్రసమవై. అన్ని జంతువులు తింటాయి గడ్డిని.
గడ్డి తినని వాళ్ళు ఎవరు? మనుషులు కూడా తింటున్నారు. ఈ మధ్యన బోళ్ళు మంది బుద్ధి గడ్డి తింటుంది. అంచేత సర్వ జంతువుల్లో మనం కూడా అసలు మనమే తినేయడం వల్లే వాటికి లేకుండా పోయింది. 2 ఆవులు మాట్లాడుకుంటున్నాడు. ఈనాడులో కార్టూన్ వేశాడు శ్రీధర్ అని, మహానుభావుడు, నిజంగా అవతార పురుషుడు. కార్టూన్ల కోసం పుట్టాడు వాడు. ప్రపంచంలో ఏ బహుమతి ఇచ్చినా సరిపోదు ఆయనకి, అంత గొప్పవాడు నిజంగానే. నేను ఆ కార్టూన్ కోసమే పేపర్ కొంటాను. ఒకసారి కార్టూన్ వేసాడు. 2 ఆవులు మాట్లాడుకుంటున్నాయట. గడ్డి లేదే అంటే ఎక్కడ ఉంటుంది అంతా నాయకులు తినేస్తుంటే అందుకే. అలాగే ఉంది మన ప్రపంచం. అంతే వాళ్ళే తినేస్తుంటే మనకెక్కడ ఉంటుంది? ఏదైనా దేశం పోదామంటే అన్ని దేశాలు అలాగే ఉన్నాయంటుంది. ఇది బాగా సీనియర్ రావు ఇది. అన్ని దేశాలు అలాగే ఉన్నాయి, ఎక్కడికి పోతాం? అదేంటి కార్టూన్ అంటే. ఎవరి మీద మనం చొరకేసాం వాడు కూడా నవ్వుకోవాలి. భలే వేసాడు రా అంటే అన్నాడు కానీ బాగా తిట్టాడు రా అనుకోవాలి. అలా వేస్తాడు అతను. అంచేత గడ్డి తిన్నవాళ్ళు ఎవరండి? సర్వజంతుక గ్రసమవై. ఈ మధ్యలో కలియుగంలో మనుషులు కూడా తింటున్నారు కాబట్టి, జంతువులు ఎలాగో తింటాయో కాబట్టి, పరోపకృతిగాంతువు, అందరికీ నువ్వు ఆహారం. ఎంత గొప్పదానికి! ఏ ఆహారాన్ని అందరూ తినరు, గడ్డి అందరూ తింటారు, మనుషులు సహా. పరోపకృతిగాంతువు దుష్టత లేదు నీ దేశం. గడ్డి వల్ల అపకారం జరిగింది అన్నవాళ్ళు ఎవరూ లేరు. గడ్డి ఉరియడానికి ఉపయోగపడదు. గడ్డి పెట్టి ఎవరిని చంపలేం. మహా అయితే ఏనుగును బంధించడానికి కూడా గడ్డితో తాడు ఉపయోగిస్తుంది. తృణైర్ విరచ్యతే రజ్జుకు తేన దంతినహా బధ్యంతి. గడ్డి పరకతో ఒక రైతులు ఎప్పటికీ పల్లెటూళ్ళలోనండి ధాన్యం పురి అని కడతారు. పురి చాలామందికి తెలుసు పెద్దవాళ్ళకి. ఆ పురి మొత్తం గడ్డితో చేసిందే కదండి. ఎంత అద్భుతమైన ఆర్ట్ అది. వాళ్ళకి చదువులు రావంటారు ఏమిటంటే, వాళ్ళ దగ్గర ఆర్ట్ నేర్చుకోవాలి మనం. ఈ బాగా ఇంజనీరింగ్ చదివిన వాడికి మొలతాడు కట్టుకోవడం తెలియదు. వీడికి గడ్డితాడు ఏం కడతాడు? ఆ గడ్డితాడు పురి కడతారని. ఒట్టి గడ్డిలో గడ్డి దూర్చేలా అంటారు. నువ్వు దాన్ని కాల్చాలి తప్ప నువ్వు కొయ్యలేవు దాన్ని. ధాన్యం పురుచుట్టు దాంట్లో ధాన్యం పోస్తారు. నువ్వు కత్తి పెట్టి కోసినా సరే అది కొయ్యబడదండి. అంత సురక్షితంగా ఉంటాయి. ఒక వేరే సాధనం ఎక్కడ వాడరు. పొలంలో ఉండే గడ్డి, ఎండు గడ్డి, పనికిరాని గడ్డి. మనిషి తెలివితేటలు ఉపయోగిస్తే ప్రకృతి అంత సహకరిస్తుంది. అందుకని అంటున్నాడు, దుష్టత లేదు నీ దేశం, ఉపకారం చేస్తావు తప్ప అపకారం చేయవు, ఎంత మంచి దానివి అన్నాడు. రావణాసురుడు అప్పటికి బుద్ధి వచ్చింది. మరి గడ్డి పరకతో పోలుస్తుంది బాగుండా. ఎందుకంటే సరిగ్గా గజేంద్ర మోక్షంలో గజేంద్రుడే. ఆడవాళ్ళందరి దగ్గర పోజు కొడదామని చెరువులో దిగాడు గజేంద్రుడు. అన్నీ కెలికాడు. చివరికి ఏమైంది? అవమానం అయింది. అందులో కొన్ని ఆడ ఏనుగులు కామెంట్ చేసే పోదురు బడా ఇంటికి రండి అంది. రావడానికి ఒప్పుకుంటేగా చచ్చాడు. విష్ణుమూర్తి చక్రం వచ్చే వరకు వాడు వెళ్ళగాల. అందుకే అనవసర పోజు కొట్టకూడదు. మన బడా ఏమిటో వాళ్ళకి తెలుసు. వాళ్ళ ముందు ప్రత్యేకమైన ప్రజ్ఞ ప్రదర్శించక్కల్లా. ఇక్కడ వీడు అంతే. భార్యలను వేసుకొచ్చాడు. సీతాదేవి ఇవాళ నాకు పడిపోవడం ఖాయం, మీరు అందరూ చూడాలి. పడిపోకపోగా గడ్డి బరక పెడితే బాగుండేనట్టుంది. ఇవాళ జాతకం బాగుండలే. ఆంధ్రజ్యోతి చూసుకోకుండా వచ్చాను ఇక్కడ దినఫలాలు. పదని వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. ఎంతసేపు ఉంటాడు? గడ్డి బరకతో పోలుస్తుంటే వెళ్ళాడు. ఇక అక్కడ వీళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు, నేను నంచుకు తింటాను రా అని. ఇందాక రావణాసుడు చెప్పాడు, ఇగో టిఫిన్ తిను, ఎందుకంటే రేపు పొద్దున్న నేను తినాలి కదా. ఈ రాక్షసులు ఇలా పీడిస్తూ ఉంటే రాక్షస స్త్రీలు, అప్పుడు వాళ్ళని తోసుకుంటూ వచ్చింది ఒక ఆవిడ. ఎక్కడ ఎంత కారు చీకట్లో కూడా ఒక కాంతి రేఖ ఉంటుందండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. చీకటి ముద్దపై చిగుర్రు కస్తూరి రేఖ, చీకటి ముద్దపై చిగుర్రు కస్తూరి రేఖ, కారు చీకటిలోన కాంతిగాగా. ఇప్పుడు ఏడాది క్రితం ఒకసారి మా దంపతులను తిరుపతి వెళ్ళాం. ఈవో గారి దగ్గరుండి దర్శనం చేయించారు. అదృష్టవంతులం. మహాలకు దర్శనం అంటారంటే మెడబెట్టికి అంటడం, అంతకంటే ఏం లే. మాకు మాత్రం పావుగంట నుంచి ఇప్పుడు ఎందుకు తెలుసా? సాహిత్యం అండి. నేను అక్కడికి వెళ్ళగానే అన్నీ వచ్చేస్తున్నా. ఈవిడేదో కొంచెం వెంకటేశ్వరం ఇష్టదే ఉండండి కాదు, వెనకాల ఇబ్బంది పడతారు, వచ్చేయని నేను లాగుతున్నా. ఆయన వచ్చి, అలా కాదండి, మీరు ఇంత వాళ్ళు వచ్చాక స్వామి మీద పద్యం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలాగా, మీరు నిలబడండి అక్కడ అన్నారు. జై విజయుల దగ్గర కాదు, స్వామి పాదాల దగ్గర నిలబెట్టారు ఈ మనిషిని. అప్పటి నుంచి పట్టేసిందని బ్రహ్మాండమైన అదృష్టం. లోపలికి వెళ్ళి నిలబడ్డాం అంతే. అలాగే పావు గంట పద్యం చెప్పమన్నారు. శేష పద్యం చెప్పా, పెద్ద పద్యం ఎక్కువసేపు నిలబడచ్చు కదా. కంద పద్యం మీద మళ్ళీ గెంటేస్తారు. అప్పుడు వచ్చింది మాట, చీకటి ముద్దపై చిగురు కస్తూరి రేఖ, కారు చీకటిలోన కాంతిగాగా, జయ విజయుల బోలు శంఖ చక్రంబులు, కారుణ్యలోకాల కాపుగాయ, వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము, మేఘమాలికపై నిమెరుపుగాగా, కాళనాళికలైన కర్ణకుండలములు, కంఠసీమను వింత కాంతులీన, అన్నమాచార్య పదములే అన్నములుగా, భక్తజనపాళి చూపులే వస్త్రములుగా, అన్నమాచార్య పదములే అన్నములుగా, భక్తజనపాళి చూపులే వస్త్రములుగా, భక్తజనపాళి చూపులే వస్త్రములుగా, తిరుపతిని కొలువు తీరిన సరసుడితడు, తిరుపతిని కొలువు తీరిన తీర్థమితడు, ఏడు కొండలవాడు మిమ్మేలుగాక. వైభవోన్నతమైన వజ్రకోటీరం, ఆయన జుట్టు నల్లగా ఉంటుంది, కిరీటం వజ్రాలమయం అంటే మేఘంలో మెరిసే మెరుపు.
నీ జీవితం చీకటమయమేనా, నువ్వు బాధపడకు, నా ముఖం చూడు ఎలా ఉందో అంటున్నాడు వెంకటేశ్వర స్వామి. ఆయన ముఖం అంతా నలిపే. ఇంకా ఆ మాటకు వస్తే కళ్ళు ముక్కు కూడా స్పష్టంగా ఉండవు, మొత్తం చీకటి ముద్ద. చీకటి ముద్దలో కూడా కస్తూరి నామం ఉంటుందండి. చీకటి ముద్దపై చిగురు కస్తూరి రేఖ కరు చీకటిలోన కాంతిగాగా అంటే స్వామి మనకు అభయం ఇస్తున్నాడు. నీ జీవితం చీకటైపోయిందని అంటే ఏమిటో, నా ముఖమంతా చీకటే నాయన, ఇందులో కస్తూరి రేఖ ఉంది కదా, అలాగే నాకు నా ఎందు నీకు భక్తి ఉంటే నీ జీవితంలో కాంతి రేఖ నేను మెరిపిస్తా అని మనకు అభయం ఇస్తున్నాడు స్వామి. అది స్వామి వర్ణన. అలాగే సరిగ్గా ఇక్కడ సీత జీవితంలో ఒక కాంతి రేఖ ప్రవేశించింది. విభీషణుని కూతురు త్రిజట. తప్పుకోండి ఎంతసేపు వేదవ మాటలే, ఆ అమ్మాయిని పట్టుకుని ఏడిపించుకుని తింటున్నారు. ఇంకొక నెల ఆగండి మీ సంగతి చూస్తా అంది. ఆవిడకి ఏమిటి నమ్మకము. వచ్చి అక్కడికి వచ్చిన ఏం బాధపడకమ్మా, ఏం బాధ, రోజు సాయంత్రం పూట ఒకసారి వచ్చేదండి ఓదార్చడానికి సీతాదేవిని. విభీషణుడు తన కూతుర్ని పంపేవాడు, పాపం ఎంత సజ్జనుడు. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పినా మంచిది. అందుకని త్రిజట వచ్చి నిన్న రాత్రి నాకు కల వచ్చింది సీత అంది. అంత బాధలో ఉన్న వాళ్ళకి కల అయినా బాగానే ఉంటుంది, నిజమే కావక్కల. ఆంజనేయ స్వామి వింటున్నాడు, ఎవరో పాపం వచ్చింది అమ్మాయి ఎంత మంచిదో, నేను ఒక్కడనే ఒంటరిగానే సజ్జనుండి అనుకున్నా, నాకు చెల్లెళ్ళు ఉంది ఇక్కడ, పర్వాలేదు సీతను ఓదారుస్తోంది అని విన్నాడు. ఆవిడకి చెబుతోంది ఒక్క మాట, 4 దంతములు గల్లుగు నాగము పైనను డిగ్గి. నాకు నిన్న కల వచ్చింది సీత, ఎంత అద్భుతమైన కల తెలుసా. 4 దంతములు గల్లుగు నాగము పైనను డిగ్గి రాఘవుండు ఆ లలితాంగియున్న ఎడకు అక్షిచలన్ మృదు మందకాసరేఖ లసదచ్చగండ శకలం వెసలారగా. అక్షిచలన్ మృదు మందకాసరేఖ లసదచ్చగండ శకలంబు ఎసలారగ వచ్చే వార్ధిహేలా లలితేంద్ర నీల శకలాయిత వార్ధిహేల లలితేంద్ర నీల శకలాయిత వీచి సుధాచ్ఛవిచ్చటన్. ఇంత కాస్త ప్రౌఢమైన భాషతో పద్యం రాయవలసిందే, ఎందుకంటే వచ్చింది కళ. కనిపించిన వాడు రామచంద్రమూర్తి. సముద్రం గురించి వర్ణన ఉంది ఇందులో, ఇంద్రనీలమణులు ఉన్నాయి. ఇన్ని వర్ణనలు ఉన్నప్పుడు వర్ణన అలాగే ఉండాలి. కల వచ్చాను రాముడు వచ్చే నిన్ను తీసుకెళ్లే, ఈ దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని. ఎవడికో అర్థం అవడం కోసం మనం రాయకూడదు. పద్యం ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండాలి. వచ్చింది దివ్యస్వప్నం. దివ్యస్వప్నం వర్ణన దేవభాషలోనే ఉండాలి. 4 దంతములు గల్లుగు నాగము పైనను డిగ్గి. 4 దంతాలు కలిగినటువంటి ఐరావతం మీద ఎక్కొచ్చాడమ్మ మా ఆయనే అందివుడు. పాపం ఆశ, మా ఆయనే సరే, మీ ఆయనే నేను చెబుతున్నానుగా, నాకు తెలియదుగా, నువ్వు చెప్పావుగా రాముడు ఎలా ఉంటాడో, అర్థం అలాగే ఉన్నాడు. అంటే నిజంగా బాధలో ఉన్న అమ్మాయికి సీత, ఆదిలక్ష్మి అవన్నీ పక్కనట్టండి, మామూలు మానవ స్త్రీ. మీ ఆయన వచ్చాడమ్మా అంటే ఎంత ఆనందిస్తుందండి ఆ బాధలో ఉన్న స్త్రీ. అంటే అదే ఉపమానం ఇక్కడ. 4 దంతములు గల్లుగు నాగము పైనను డిగ్గి. 4 దంతాలు కలిగినటువంటి ఐరావతం మించి దిగొచ్చాడు మా ఆయనే. అవును, ఆ లలితాంగియున్న ఎడకు, నీ దగ్గరికే వచ్చి ఏం చేశాడు, ఎలా వచ్చాట, ఎంత అందమైన రూపమో రామచంద్రుడిది విశ్వనాథ వారు వర్ణిస్తున్నారు. అక్షిచలన్ మృదు మందకాసరేఖ లసదచ్చగండ శకలం వెసలారగా. కళ్ళల్లో నిండా ఆనందంట సీత దగ్గరికి వస్తున్నావని. ఆ కళ్ళల్లో ఆనందం మెరుపుల రూపంలో కనపడుతుందట. ఆ మెరుపులు బొగ్గల మీద పడ్డాయట, ఆ బొగ్గలు ప్రతిఫలిస్తున్నాయట. అది విశ్వనాథ వారి రాముడు. అక్షిచలన్ మృదు మందకాసరేఖ. మనిషి యొక్క నిజమైన ఆనందం అంటే పెదవుల మీద ఉండదండి. నవ్వినవాడు కళ్ళతో నవ్వుతాడు, మీరు గమనించండి. అతని కళ్ళు చూస్తేనే నిజంగా నవ్వుతున్నాడా లేదా అర్థం అవుతుంది. కొంతమంది ఊరికే పెదవి నవ్వుతారు, కళ్ళల్లో ఉండదంటే అర్థం అది దొంగనవ్వు అని అర్థం. అందుకే మనిషి తత్వం అర్థం కావాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటాడు వెనక ఎప్పుడు సినిమాలో. ఎందుకు అన్నాడో కానీ అలాగే చూడాలి. జీవిత చక్రం అనే సినిమా వచ్చింది, అందులో ఉంటుంది ఆ పాట. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తేనే నీకు అసలు తత్వం అర్థం అవుతుంది. అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఫేస్ అంటే మన తలకే కళ్ళే, ముక్కులోను మూతులోను ఏం కనపడదు, కళ్ళల్లోనే కనపడతాయి. అందుకే ఈ మధ్య ఏం చేశారు, ఈ ఓటు హక్కు దానికిను వేలిముద్రను కూడా మానేశారు, ఐ లిప్స్ మొదలెట్టారు. ఎందుకంటే అవి మారవు, మనిషికి వేరుగా ఉంటాయి. నిజమైన ఆనందం, నిజమైన అసూయ, నిజమైన ద్వేషం ఏదైనా సరే కళ్ళలో వ్యక్తం అవుతుంది. రాముడి కళ్ళల్లో ఆనందం, అవి మెరుపులు. ఆ మెరుపులు కళ్ళల్లోంచి మెరుపులుగా వచ్చి బుగ్గల మీద పడ్డాయి. లసద అచ్చగండ శకలం వెసలారగా. స్వచ్ఛమైన కాంతితో ఈ బొగ్గల మీద పడి రాముని బొగ్గలు అలా నవ్వుతూ ఉంటే కళ్ళు బొగ్గలు పోటీపడి నవ్వుతున్నాయట. అలా వచ్చాట సీత దగ్గరికి రావడానికి. నిజమే నేనంటే అంత ప్రేమ, వస్తాడు ఇవాళ కాకపోతే రేపు వస్తాడు అని ఆ టిఫిన్ తింటుంది పాపం త్రిజట. తాపత్రయం అది. వస్తారంటే చిన్నపిల్లలు ఏం చేస్తారండి, రేపు వస్తాడులే మీ నాన్న బెంగట్టుకోకంటే ముందు టిఫిన్ చేస్తారు.
అదే తత్వం ఇక్కడ ఓదార్చాలి ఏదో రకంగా. అందుకోసమే ఇటువంటి పద్యం. వచ్చే హే వార్ధిహేళ లలితేంద్ర నీల శకలాజిత వీచి సుధాచ్ఛవిచ్చటన్. ఆ వచ్చిన రాముడు, ఆయన దేహకాంతి, ఆయన కళ్ళల్లో నవ్వు, అది బొగ్గల్లో ప్రతిఫలించడం, అది తెల్లగా ఉండడం. రాముడు నల్లగా ఉంటాడు, కళ్ళు నల్లగా ఉంటాయి, కానీ నవ్వు తెల్లగా ఉంది. అందుకని వాడిన ఉపమానం ఏమిటాయా? వార్ధిహేళ, సరిగ్గా సముద్రం కదా, సముద్రంలో తరంగాలు ఎలా పొంగేటి పైకి, తరంగం పైకి లేచినప్పుడు నల్లగా ఉంటుంది, కానీ వీచి సుధాచ్ఛవిచ్చటం, ఆ తరంగం పైన పేరుకున్న నురుగు ఉంటుంది, అది తెల్లగా ఉంటుంది. అందుకని రాముడు నల్లగానే ఉన్నా ఆయన శరీరం ఎలా ఉందట? ఈ లలితేంద్ర నీల శకలాజిత, లలితమైన ఇంద్రనీలమణుల హారంలా ఉందట. ఆ ఇంద్రనీలమణుల హారం మించి మళ్ళీ వచ్చే నవ్వు ఎలా ఉందట? సుధాచ్ఛవిచ్చటం, అమృతం విరిసితే ఎలా ఉంటుందో రామచంద్రుని నవ్వు అలా ఉందట. కెరటం నల్లగా ఉంటుంది, సముద్రం నల్లగా ఉంటుంది, కానీ నురుగు తెల్లగా ఉంటుంది. నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, ఆకుపచ్చగా ఉన్నావా, బ్లూ వర్ణంలో ఉన్నావా మాకు అనవసరం. నవ్వితే అందంగా ఉంటాం. ఏడు మొహం వేసుకుంటే ఎవడైనా వెధవలాగే ఉంటాడు. ఎప్పుడు ఏడు మొహం ఉండకూడదు. నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఆడవాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉంటుందని గుర్తు, పెళ్ళైన మగవాళ్ళకి ఏముంటుందన్నాడు. ఏడు మొహం ఉంటుంది చూసుకో అని చెప్పాను. ఎంత ఓదార్చినా వినకుండా ఏడుస్తున్నాడంటే వాడికి పెళ్ళైందని అర్థమయ్యా అని చెప్పాను. అయితే అంత ఏడుపు ఎందుకు వస్తుంది పాపం? నీ రంగు, రుచి, వాసన, భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు ముఖ్యం కాదని స్మైల్, ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. ఏం కొంపలంటుకు పోయాయని, నువ్వేం పట్టుకొచ్చావు ఈ ప్రపంచానికి, ఏది పోయిందని బాధపడుతున్నావు. మొలతాడు కూడా లేకుండా వచ్చావు. అందుకే వల్లకాట్లో పడుకోబెట్టుకుంటూ మొలతాడు కూడా తీసి పారేస్తారు. ఎంత మహాబ్రాహ్మణుడికైనా, చతుర్వేద అర్థాలు చదివిన వాడికైనా సరే యజ్ఞోపవేతం కూడా తీసేస్తారు. ఏముండనే వరం, స్త్రీ పురుష భేదం కూడా ఉండదు. ఇంకా స్త్రీ కాబట్టి ఓ పిడక అడ్డం పెడతారు, మొగాడికైతే అది కూడా పెట్టరు. ఏమీ పట్టుకురాలా, ఏమీ పట్టుకెళ్ళావు. ఈ మధ్యలో భాగవతానికి ఓ పెద్ద కంగారు, అది పోయింది, ఇది పోయింది, ఇది ఉంటుందా, పోయేది పోతుంది, ఉండేది ఉంటుంది. ఏమిటట? అంతా మిథ్య తలంచి సూచన. ఈ తత్వం తెలుసుకుంటే జీవితంలో దుఃఖం అనేది ఉండదు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాం. ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, ఓనాడు మనము పోతాం. అలాగని కర్తవ్యాన్ని మన కర్తవ్యాన్ని మనం చేస్తాం. అది ఏమైనా మనం ఆనందంగా ఉంటాం. సిద్ధ్యోర్ నిర్వికార, సిద్ధికి అసిద్ధికి కూడా నిర్వికార స్థితిలో ఉన్నవాడే జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాడు. రాముడు అటువంటి వాడు, తన ప్రయత్నం తాను చేస్తాడు, ఏడుస్తూ కూర్చోడు. అందుకే ఆయన కళ్ళలో నవ్వు, ఆ కళ్ళలో నవ్వు కపోలాల మీద ప్రతిఫలించడం. అంత నవ్వుతూ వచ్చాడు రాముడు. నిజమే నిజమే వస్తాడంది. ఇక్కడ ఇలాంటి పద్యాలు ఉంటాయండి వాల్మీకి రామాయణంలో. అయితే త్రిజటా స్వప్నం 4 శ్లోకాలు కూడా 4 పాదాల గాయత్రీ మంత్రానికి రిజంబ్లెన్స్, ప్రతీక. అక్కడ 4 కళలు చెబుతుంది సరిగ్గా. గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః. ఇది మొదటి కళ. రాఘవశ్చ మయా దృష్టః చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చకాస సఖలక్ష్మణః. ఇది రెండవ కళ. ఇంకో కళ వచ్చింది సీత. పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం ఇహోపయాత కాకుత్సః సీతయా సఖ భార్యయా. ఇది మూడవ కళ. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషర్షభః. ఇది 4వ కళ. సరిగ్గా ఈ 4 త్రిజటా స్వప్నంలో చాలా ముఖ్యం. 4 శ్లోకాలు గాయత్రి మంత్రంలో 4 పాదాలు. అందుకే మొదటి కళ గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం. ఏనుగు దంతాలతో తయారు చేసిన పల్లకి మీద వచ్చాడు రాముడు. దాన్నే విశ్వనాథ్ అనువాదం చేసి 4 దంతములు గలుగు అన్నాడు. పల్లకి మీద వచ్చాడు, ఏనుగు కాదు. అది రెండవ కళకి పద్యం రాశాడు ఈయన. మొదటి కళ వేరే. ఏనుగు దంతాలతో పల్లకీలు తయారు చేసేవారు అప్పుడు. పల్లకి పట్టీలు ఇవన్నీ. దంతాలతో దువ్వెనలు, దంతాలతో అద్దాలు తయారు చేసేవారు. ఏనుగు దంతాలతో తయారు చేసిన శిబిక పల్లకి మీద వచ్చాడు రాముడు. ఎందుకని ముందు ఏముంటుంది, సీతకు ఎవరు రావాలి? రాముడు రావాలి. అందుకే కళ వచ్చిందా, మా ఆయన కనపడ్డా, వెంటనే అడుగుతుంది. ముందు కనపడింది మీ ఆయనే. ఏమొచ్చాడు తెలుసా? పల్లకి మీద వచ్చాడు. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి వెలుగు తేవే, పల్లకీలో రావే, పాలు పెరుగు తేవే, అన్నీ తెచ్చి మా అమ్మాయికి ఇవే. ఇక్కడ సీత కాబట్టి అదే పాట అండి, మన తెలుగులో ఉన్న పాట. దాన్ని వాల్మీకి సంస్కృతంలో గాయత్రీ మంత్రార్థం రూపంలో రాశాడు. ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి పల్లకీలో ఎక్కి వచ్చాడు. ఎవరట? యుక్తాం హంస సహస్రేణ. 1000 హంసలు దానికి వాహనంగా ఉన్నాడు. హంస ఎవరి వాహనం అండి? బ్రహ్మదేవుడు వాహనం. గాయత్రి మాత ప్రాతర్బ్రహ్మస్వరూపం చ మధ్యాహ్నే విష్ణురూపిణి సాయం శివస్వరూపం చ గాయత్రీం తాముపాస్మహే.
ప్రాతకాల సంధ్యావందనంలో బ్రహ్మస్వరూపంగా భావన చేయాలి. బ్రహ్మవాహనం హంస, అందుకే వాల్మీకి ఈ హంసల వాహనం మోస్తూ ఉండగా పల్లకీలో వచ్చాడు అన్నాడు. పైగా ఇందులో గాయత్రి మంత్రం అక్షరాలు, అక్షర పదాలు కూడా ఉన్నాయి. గజదంతమయీం దివ్యాం, గజ అంటే ఏనుగు. ఎన్ని ఏనుగులండి? అష్టదిగ్గజాలు అంటారు. 8 సంఖ్యకి గజం ప్రతీక. గజ అంటే ఏనుగు కాదు, 8 సంఖ్యకి ప్రత్యేక. దంతం అంటే పళ్ళు ఎన్నండి? 32 చూసుకోండి. ఏమైనా 2, 3 ఊడితే ఏదో అధోపం చేసామన్నమాట. లేకపోతే 32 ఉంటాయి, నాకైతే ఉన్నాయి. అందుకని గజదంతమయి 32 అక్షరాలు. గాయత్రి మంత్రంలో 4 పాదాలు ఉంటాయి, ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. అందుకని గజ దంత 32, 4 8 32. గజదంతం అంటే ఏనుగు దంతం అని అర్థం చెప్పకూడదు, గాయత్రి మంత్రం అని అర్థం దానికి. వేదం చదివితే కానీ ఈ రహస్యం తెలియదు, తపస్సు చేస్తే కానీ కొన్ని అర్థం కావు. అవి ఉన్నా ఏం లేకపోయినా రాముడి మీద భక్తి ఉండాలి, విశ్వనాథ మీద గౌరవం ఉండాలి. ఉంటే వాళ్ళు తోచేలా చేస్తారు. నేనేం మహాతపస్సులు చేయలే, ఉప్మా పెసరట్టు తినేసి పడుకునే రకం. అయినా రాముడు ఫోటో కనపడితే ఆంజనేయుడు నాకు వాడు కూడా అక్కల విశ్వనాథ ఫోటో చాలు నా బతుక్కి. ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తాయి, ఏమయ్యా నువ్వు చెప్పందే నాకేం తెలుస్తాయి. ఆయన మనలో ఆవేశిస్తాడు అంతే, ఏం చెప్పదలుచుకున్నాడు అవన్నీ చెప్పిస్తాడు. అందుకని తోస్తాయి. గజంతమయ్యే అంటే ఖచ్చితంగా ఏనుగులాగా అష్టదిగ్గజాలు, 8 అక్షరాలు ఒక్కో పాదానికి. గాయత్రి మంత్రంలో ఏ పాదం వివరించుకున్నా 8 అక్షరాలు సరిపోతాయి. 4 8 32. రెండవ కల సరిగ్గా వెంటనే సీత ఏమడుగుతుంది? రాముడు వచ్చాడా, లక్ష్మణుడు రాలేదా? ఎందుకంటే మరి యుద్ధం ఎలాగా? ముందు రాముడు వస్తే చాలు, ముందు ముఖ్యం, అది ప్రయారిటీ. కానీ తర్వాత లక్ష్మణుడు రాలేదా? వెంటనే రెండో కల జవాబండి, ఓదార్చాలి కదా. వచ్చాడు, రాకపోవడమే. రాఘవశ్చ మయా దృష్టః చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చకాశ సఖ లక్ష్మణః. రెండో కలలో సీత పెద్ద ఏనుగు మీద కూర్చోడు మీ ఆయన. అదేమిట? చతుర్దంతం మహాగజం, 4 దంతాలు కలిగినటువంటి ఏనుగు ఐరావతం. ఇది ఇందాక చదివిన పద్యం, దానికి అనువాదం. 4 దంతాలు ధరించిన ఏనుగు ఐరావతం మీద ఎక్కి వచ్చాడు. రాఘవశ్చమయా దృష్ట, అలా చూశాను రాముణ్ణి. లక్ష్మణుడు కూడా వచ్చాడు. చకాశ సహ లక్ష్మణ, లక్ష్మణుడితో సహా ప్రకాశించాడు. అవునా, వాళ్ళిద్దరూ వచ్చారా? అప్పటికి సంతోషమైంది అమ్మవారికి. రాముడు వస్తే తన జీవితం సార్థకమైనట్టు, లక్ష్మణుడు కూడా వస్తే యుద్ధం కూడా బాగా జరుగుతుంది. మరి ఉన్నదే ఇద్దరు, అందులో ఒకరు రాకపోతే ఎలాగా? బాగానే ఉంది. ఇందులో గాయత్రి మంత్రం 2వ పాదం మధ్యాహ్నే విష్ణు రూపిణి చతుర్దంతం మహాగజం, 4 దంతాలు కలిగినటువంటి ఏనుగు ఐరావతం. అది పైకి కనిపించే అర్థం. చతుకు అంటే 4 పాదాలు ఉంటాయని అర్థం. దంతం అంటే మళ్ళీ 32 అని అర్థం. మహాగజం, గజం అంటే 8, మహాగజం అంటే 4 × 8, 4 8 32. మహా అనే శబ్దానికి సంస్కృతంలో 4కి సంకేతం. ఎందుకని ఒక యుగం మహాయుగం అంటారు, 4 యుగాలు కలిపితే మహాయుగం అంటారు. సరిగ్గా ఒకదానికి 4 రెట్లు అయితే మహాశబ్దం వాడాలి. మహానాడు, మహాకూటమని వాడే కూడా దుష్ట సమాసాలు అంటారు వాటిని. అక్కడ 4 కలిసి ఉండలేదు, ఎందుకని మహాకూటమిలో మన్నాడే విడిపోయారు అందరూ కూడాను. ఎందుకంటే సమాసమే తప్పు, దుష్ట సమాసం, దుష్టులే చేరారు, దుష్టులే విడిపోయారు, అంతే, గొడవలు లేవు. ఇంకా కూటమే పనికిరా, శబ్దమే తప్పు. ఎక్కడ వాడాలి? మహా అంటే 4 రెట్లు అయినప్పుడే వాడాలి ఖచ్చితంగా. గాయత్రి మంత్రం ప్రకారం 4 8 32. చతుర్దంతం మహాగజం. ఇది విష్ణు రూపిణి ఎలా అవుతుందయా? రామాయణ కాలం నాటికి విష్ణువుగా పూజింపబడిన భగవంతుడు వేదకాలంలో ఇంద్రుడు. వేదంలో ఇంద్రుడుకున్న ప్రాధాన్యం విష్ణువుకి శివుడికి కూడా లేదు, మొహమాటం వెళ్ళి చెప్పడానికి. ఇంద్రుడు అంత గొప్పవాడు. పనికిమాలిన హాస్యనటులందరూ ఇంద్రుడు వేషాలు వేసేసరికి మనకి ఇంద్రుడి మీద ఉన్న గౌరవం అంతా పోయింది. ఇంత బజారుకి ఇడ్చేశారో ఇంద్రుడిని పట్టుకెళ్ళి. ఇంద్రుడు ప్రధానమైన దేవత. కొన్ని వేల రుక్కులు ఇంద్రుడిని స్తోత్రం చేస్తూ ఉన్నాయి. హిందూ ధర్మంలో మొట్టమొదటి దైవం, ప్రధాన దైవం ఇంద్రుడే. వేదమంతా ఇంద్రస్తుతి, అగ్నిస్తుతి, సూర్యస్తుతి ఉంటుంది. శివకేశవుల స్తుతి చాలా తక్కువ. 6 సూక్తాలు శివుడి గురించి, 8 సూక్తాలు విష్ణువు గురించి ఉన్నాయి. మిగిలినవన్నీ ఇంద్రుడు. అంచేత ఇంద్రుడు అంటే విష్ణువు. ఇంద్రుడు పెద్దవాడు. విష్ణువును ఉపేంద్రుడు అంటారు. కేశవనామాల్లో అదొకటి. ఉపేంద్రుడు అంటే ఇంద్రుడు తమ్ముడు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాగా ఇంద్రుడు ఉపేంద్రుడు. విష్ణువే నెంబర్ 2, ఇంద్రుడు నెంబర్ 1. అందుకని మధ్యాహ్నే విష్ణు రూపిణి, విష్ణుని యొక్క వాహనమైన గరుత్మంతునికి ఇంద్రుని వాహనమైన ఐరావతానికి తేడా లేదు. అది చెప్పాక మళ్ళీ 3వ కళ ఆవిడ అడిగింది. వాళ్ళిద్దరూ వచ్చారు, బాగానే ఉంది, సరే మరి నేను ఉన్నానా లేదా? ఇంతకీ ఇద్దరు వచ్చి యుద్ధం చేసి నన్ను తీసుకెళ్ళకపోతే ఇంకేముంది? నన్ను తీసుకెళ్లారా లేదా అది చెప్పాలి కదా. అందుకని 3వ కళలో ఆ తత్వం పెట్టాడండి, మనస్తత్వం. సరిగ్గా వచ్చాడమ్మా, నిన్ను తీసుకెళ్ళకపోతే రాముడు రావడం దేనికి? ఇక్కడికి పనిలేక. ఇహోపయాత కాకుత్సక, ఏ వాహనంలో వచ్చాడో తెలుసా? పాండురర్షభ యుక్తేన, తెల్ల ఎద్దులు పొదిగిన వాహనంలో వచ్చాడు. తెల్ల ఎద్దులు ఎవరికి వాహనం అండి? నందీశ్వరుడు తెలుపు, నాగభూషణుడు తెలుపు. శివుడు తెలుపు, నంది తెలుపు. తెల్ల ఎద్దుల వాహనం ఎవరికయ్యా? శివుడికి. పైగా ఆయన అష్టమూర్తి. పంచభూతములు, సూర్య చంద్రులు, జీవుడు యజమానుడు కలిపి అష్టమూర్తి అంటారు. అష్టమూర్తికి ప్రత్యేక 8 ఎద్దులు. పాండురర్షభయుక్తి అయిన తెల్లని ఎద్దుల వాహనంలో వచ్చిన వాడు ఎవడండి? శివుడు. అందుకే ఇది 3వ పాదం. సాయం శివస్వరూపాంచ,
శివస్వరూపాన్ని వర్ణించాడు. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజా స్వయం. అష్టయుజ సరిగ్గా దానికి 8 వాహనాలు కట్టి ఉన్నాయంటే గాయత్రి మంత్రంలో ప్రతిపాదానికి 8 అక్షరాలు ఉంటాయని చెప్పడం అనమాట. ఇహోపయాత కాకుస్థక, కాకుస్థ వంశీయుడైన రాముడు వచ్చాడు సీతయా సహ భార్యయా. నువ్వు కూడా ఉన్నావమ్మా పల్లకీలో, నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెడుతున్నాడు. అవునా, ఎంత మంచి మాట చెప్పు, నిజమైతే ఎంత బాగుండు అనుకుంది. ఆ మాత్రం ఓదార్పు మనం ఇయ్యలేమా దుఃఖంలో ఉన్నవాళ్ళకి? త్రిజటా స్వప్నంలో గొప్పతనం అది. 4వ పాదం ఆరుక్ష్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషర్షభ. 4వ వాహనం లేదుట. ఓసారి పల్లకీలో వచ్చాట, ఓసారి ఐరావతం మీద వచ్చాట, ఓసారి ఎద్దుల వాహనం మీద వచ్చాట. 4వ వాహనం ఎందుకు లేదు అంటే 4వ పాదం మనం చదవం. ఎంత గొప్ప బ్రాహ్మణులు కూడా 3 పాదాల గాయత్రి మాత్రమే చెయ్యాలి, 4వది చెయ్యకూడదు. 4వది కంచి పరమాచార్య వంటి యతీశ్వరులు సన్యాసులు చెయ్యాలి. వారు ఎప్పుడు చెయ్యాలి? అర్ధరాత్రి 12 గంటలకు చెయ్యాలి. వారు లేస్తున్నారా చేస్తున్నారా లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. వాళ్ళు చేయాలి. వాళ్ళు చేస్తే లోకం సురక్షితంగా ఉంటుంది. సన్యాసి చేయాల్సింది జపం తప్ప యాత్రలు కాదు. ఓ చోట కూర్చుని జపం చేయాలి. పీఠాధిపతి అన్న సన్యాసి అన్న అర్థం అది. శృంగేరి భారతీయ తీర్థస్వామి నిరంతరము చేసేటువంటి పని అది. అందువలన చుట్టుపక్కల ప్రాంతాల్లో దుర్భిక్షాలు లేకుండా సుఖంగా ఉంటుంది అంతా కూడా. ఆ ఒక్క పీఠంలో జరుగుతోంది ఎప్పటికీ ఆ నిరంతర జపము నిరంతర స్మరణ అనేది. ఆ పీఠం అంత గొప్పది. వీలుంటే వెళ్ళి దర్శించుకోండి. మహానుభావుల యొక్క జపతపాలు అంత ఉపయోగపడతాయి. సన్యాసి ఖచ్చితంగా 12 గంటల వేళ అర్ధరాత్రి 4వ పాదం గాయత్రితో సహా. పాదం నాకు తెలుసు కానీ మైకులో చెప్పే వ్యవహారం కాదు, నేను మంత్రం చెప్పకూడదు అలాగే. అందుకని ఆ పాదంతో సహా వాళ్ళు జపం చేస్తారు. అక్కడ 4వ పాదం సాక్షాత్ అమ్మవారి స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు, దేవీ భాగవతానికి మూలమైన ఆదిపరాశక్తి. ఆవిడికి వాహనాలు ఉండవండి ప్రత్యేకంగా. అందుకనే ఆరుక్ష్య పుష్పకం దివ్యం, పుష్పక విమానం ఎక్కారు. కథ ప్రకారం ఏమిటి? నిన్ను పుష్పక విమానంలో తీసుకెడతాడని చెప్పడం. వీరు ముగ్గురు పుష్పక విమానంలో పెడతారు. గాయత్రి మంత్రం ప్రకారం ఏమిటి? పుష్పక విమానానికి ఎవరూ మొయ్యరు. ఏనుగులు ఉండవు, గుర్రాలు ఉండవు, ఎద్దులు ఉండవు, హంసలు ఉండవు. దాని అంతటా అదే ఎగురుతుంది. అంటే మోక్షం సాధనంగా నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు తురీయ అవస్థలో సన్యాసాశ్రమంలో నీకు తోడు ఎవరు ఉండరు, నిన్ను మోసేవాళ్ళు ఎవరు ఉండరు. అది పక్షిలాగా ఆకాశంలాగా అడుగుజాడలు లేని మార్గం. నీ అంతటి నువ్వు వెళ్లాల్సిందే అని గాయత్రి మంత్రం 4వ పాదం కోసం వాహనాలు లేని వాహనం పెట్టారు అక్కడ. వాహకులు లేని వాహనం. అందుకని పుష్పకం దివ్యం. పైగా ఉత్తరాం దిశమాలోక్య, ఉత్తర దిక్కు ధనదుడు కుబేరుని దిశ చాలా పవిత్రం. మనం ఏదైనా వ్రతం చేస్తే కూర్చుంటే తూర్పుగా కూర్చుంటాం లేదా ఉత్తరంగా కూర్చుంటాం. ఉత్తర దిక్కు చాలా గొప్పది. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళడం అనేది ఇక మళ్ళీ మోక్షాన్ని పొందుతాడు, వాడు తిరిగి రాడు. అందుకే పాండవులు మహాప్రస్థానం చేశారు ఉత్తర దిక్కుగా. ఇన్ని విశేషాలు ఉన్నాయి త్రిజటా స్వప్నంలో. సరదాగా ఎందుకు రాస్తారండి మహానుభావుడైన? గద ఇలా తీసుకుని ఇలా ఏడ్చేట్టు పాపం. ఏడిస్తే విశ్వనాథ్ వారు చెబుతారు వచనంలో, కళ్ళనీళ్ళు ఈ బొగ్గ మీద ఆయనకు ఒక ఘాటు ఉందిట. చిన్నప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు, ఆ ఘాటు ఉందిట. ఆ ఘాట్లో నిండేటి కళ్ళనీళ్ళు. ఆయన వర్ణన అవి ఎలా ఉన్నాయట? కొండ మీద ధారాళంగా వర్షం కురిసినప్పుడు కొండ పై పొగుళ్ళలో నీళ్లు నిలిస్తే ఎలా ఉంటాయో ఆంజనేయ స్వామి గండ భాగం మీద ఉన్న ఘాటు మీద కన్నీళ్లు నిలిస్తే అలా ఉన్నాయట. అది విశ్వనాథ. ఎక్కడి వర్ణన, ఎక్కడి భావుకత అండి. తప్పించిపోతాం గ్రంథం చదువుతూ ఉంటే. ఎంత సమయమైనా సరిపోదు, మొత్తం చదివి అర్థం చెప్పాలి తప్ప తరిమి నాకు తెరదు మీకు తెరదు. అది ఏడిస్తే ఇంత అందంగా వర్ణిస్తారండి. ఎంత తపస్సు చేశాడో ఆ కావ్యం రాయడానికి. గండభాగం మీద దానికి ఒక ఘాటు ఉంది. అది ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. దాంట్లో కన్నీడు పాపం ఇలా జలజల రాలు అందులోకి వచ్చేట. ఆ నిలబడిన నీడు అదేమిటి? తిడితే ఎంత ఏడుస్తున్నాడు, ఇంత ఖచ్చితంగా ఏడుస్తున్నాడు అంటే ఇప్పుడు రావణాసురుడు కాదేమో, మంచివాడేమో, మనం అనవసరంగా మంచి మనిషిని వదిలేసుకుంటున్నామేమో అనుకుంది పాపం. ఆ ఏడుపు వల్ల నమ్మకం కలిగింది. అంచేత అవసరమైన చోట దుఃఖపడాలి, కన్నీళ్లు రావాలి. నేను మొగాడిని, నేను ఏడవ, నీ మొగతనం మాకు తెలుసులే, అవకాశంగా ఏడు. ఇప్పుడు ఏడిస్తే తగ్గిపోయే మొగతనం ఏం లేదు ఇక్కడ. ఏడిచేవాడు గుండెపోటు రాదు. స్వామి కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీత కనపడినప్పుడు ఏడిచాడు దుఃఖపడి, ఇప్పుడు ఏడిచాడు. ఆ కన్నీళ్ళు ఆవిడ గుర్తుపెట్టి ఆ గండ భాగంలో ఘాటులో ఉన్న కన్నీళ్లు చూసి, కొండ మీద ధారాళంగా వర్షం కురిస్తే కొండ పగుళ్ళలో నిలిచిన నీళ్లు వర్షం ఎంత కురిసిందో చెబుతాడు, ఎన్ని సెంటీమీటర్లు వాన పడిందో దాన్ని బట్టి చెబుతారు. అలా చూసి ఇంత దుఃఖపడుతున్నాడంటే ఇతను ఖచ్చితంగా మన మనిషి అయి ఉంటాడు. అంటే ఇంకేం చెబుతావమ్మా, ఏం చెప్పమంటావు? ప్రతిదానికి నువ్వు అనుమానిస్తే మంచివాడిని కూడా నువ్వు నమ్మడం లేదు, నాకు ఇంతకంటే ఆధారం ఏం లేదు అని అలా నిలబడితే అప్పుడు ఆధారం చూపించాడు స్వామి. ఉంగరం తీసి ఇచ్చాక ఆ ఉంగరం చూడగానే, అమ్మో ఇది నా పెళ్ళినాటి ఉంగరం. రావణాసురుడికి మాయకు కూడా దొరికే అవకాశం లేదు. నువ్వు మావాడివే, నువ్వు మావాడివే అని. ఇక అక్కడి నుంచి
రాముడు హనుమంతుడు సీత మాట్లాడుకున్న మాటలన్నీ మైథిలి ప్రాకృతంలో సాగాయి. ఈ రాక్షసులు ఉన్నారే వెనకాల రాక్షసి స్త్రీలు, వాడు అనుకుంటున్నారు వాడేమిటో కెసగెస అంటాడు, ఈవిడేమిటో కెసగెస అంటుంది, ఒక్క మొక్క అర్థమై చావట్లా అని వాడు కంగారు పడిపోతున్నారు. నిజంగా కెసగెసలాడే కోతి అని పద్యం కూడా రాస్తాడు ఆయన. పైగా చిన్న కోతి రూపంలో వచ్చాడు కదా, అలాగే మాట్లాడుతున్నాడు. అందుకని రామకథంతో చెప్పాడు, సుగ్రీవుడితో మైత్రుడు చెప్పాడు, త్వరలో రాబోతున్నాడమ్మా కంగారు పడకు అన్నాడు. చెప్తూ ఒక్క మాట అన్నట్టు ఆయన, ఏమిటోనమ్మా సీత గురించి చెప్పవయ్యా అంటే ఆయన ప్రేమ ప్రవాహంలా బాధపడతాడు. రాముడి గురించి మాట్లాడవమ్మా అంటే నువ్వు ఇలా కన్నీళ్లు పెడుతూనే ఉంటావు, మీ ఇద్దరి ప్రేమ మాకు అర్థం కావట్లేదు అన్నట్టు. ఇంత గొప్ప దంపతులు నేను ఎక్కడా చూడాల, ఇప్పుడు నేను పడిన శ్రమంతా ఫలించింది అనిపిస్తోంది. ఇంత ప్రేమించుకునేటువంటి దంపతుల కోసం సంబంధం లేనివాడు కూడా ఎంత శ్రమైనా పడవలసిందే వాళ్ళని కలపడానికి అని అంటే అప్పుడు చెప్పింది సీతాదేవి, రాముడు మామూలు మగవాడైతే నేను ఏడవనయ్యా, మహారాజు అయితే ఏడవను, గొప్ప ప్రేమికుడు. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి సెలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. మా ఇద్దరి ప్రేమ కథ వ్యాయతి సెలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. ఇది విశ్వనాథ రాసిన బ్రహ్మాండమైన లవ్ పొయిటరీ, ప్రేమ పద్యం అంటారు. ఇంత గొప్ప ప్రేమ కవిత్వం ఎవడు రాయలేడు అసలు. మేమెంత ప్రేమగా ఉన్నామో నేను చెప్తే తెలియదయ్యా, ఒక్కసారి మేము నివసించిన పంచవటి ప్రాంతానికి వెళ్ళి చూడు. సెలయేళ్ళులెరుగు అద్రులెరుంగున్. ప్రతి సెలయేటికి తెలుసు రాముడికి సీత మీద ఉండే ప్రేమ. మేము సెలయేళ్ల చుట్టూ తిరిగాం అలాగా, అక్కడ సరదాగా విహరించాం నా రాముడు నేను, కాబట్టి వాటన్నిటికీ తెలుసు. ఇప్పుడు అవి కూడా దుఃఖపడుతూ ఉంటాయి, సీతారాములు లేరే, మన తీరంలో తిరిగేవాళ్ళు లేరే అని. పైగా ఇంకొకటికి తెలుసుట, అద్రులెరుంగున్. కొండలు, అక్కడ ఉన్న కొండ శిఖరాలు ఎక్కించాను రాముడు, నేను పెట్టిన తెప్పలు అన్నీ ఇన్నిగో సరదా మార్నింగ్ వాక్ నా కోసం వచ్చేవాడు పాపం. అలా తిరిగాం అవన్నీ. మేము తిరిగిన కొండలకు తెలుసు, మేము తిరిగిన సెలయేళ్ళకి తెలుసు. ఎంత గొప్ప ఉపమానాలు చూడండి. ఇప్పుడు వెంటనే ఆవిడకి వచ్చింది, ఏం బతుకు, నా ఇప్పటి దుఃఖ కథ వ్యాయతి. ఇప్పుడు నేను ఏడుస్తూ కూర్చున్నాను ఇక్కడ రామ వియోగంతో, ఇది కూడా తెలుసు. ఎవరికో తెలుసు, ఈ అబ్ధి ఎరుగు ఆకాశమెరుగున్. ఈ సముద్రానికి తెలుసు నేను ఎంత ఏడుస్తున్నాను అంటే, నా కన్నీళ్ళే ఈ సముద్రం అయినాయి, లేకపోతే ఇంత పొడుగు ఉండదు ఈ సముద్రం, ఇంత లోతు ఉండదు, అంత ఏడుస్తున్నా ఇక్కడ ఏడాది పెట్టి. ఈ అబ్ధి ఎరుగు ఆకాశం ఎరుగుని. ఇంకెక్కడ ఏడవాలో తెలియక ఏడిచే ఆకాశానికి కూడా తెలుసు బాగా. ఇందులో గొప్ప విషయం గమనించండి, ప్రేమేమో సెలయేళ్లకి తెలుసా, దుఃఖమేమో సముద్రానికి తెలుసా. ప్రేమేమో కొండలకి తెలుసా, దుఃఖమేమో ఆకాశానికి తెలుసా. అది కవిత్వం అంటే. మానవుల భావనలో సుఖంగా ఉన్నప్పుడు ఆ సుఖం చాలా చిన్నదిగా కనపడుతుంది, ఏం పెద్ద విశేషం ఉండదు. దుఃఖం వచ్చినప్పుడు మాత్రం ఇంత దుఃఖం ఎప్పుడూ పడలేదమ్మా, సుఖం సెలయేరు లాంటిది, దుఃఖం సముద్రం లాంటిది. ఎప్పుడూ మన భావాలు అలాగే ఉంటాయి. అదే భావన ఇక్కడ పెట్టాడు. అలాగే సుఖం ఓ చిన్న గుట్ట లాంటిది, కొండలేరుంగుని. దుఃఖం ఆకాశం. మనం కొండ కంటే పెద్దది ఆకాశమే. ఇంకా కొండ కంటే పెద్దది ఇంకో కొండ కాదు కదా, కొండ కంటే పెద్దది ఆకాశం. ఆకాశాన్ని ముద్దెట్టుకుందుకే కొండ ప్రయత్నం చేస్తుంది. అందుకని కొండ కంటే పెద్దది ఆకాశం. కాబట్టి నా దుఃఖం ఆకాశానికి తెలుసు, నా దుఃఖం సముద్రానికి తెలుసు. మా ప్రేమ సెలయేరుకి తెలుసు, నా దుఃఖం సముద్రానికి తెలుసు. మా ప్రేమ కొండలకు తెలుసు, మా దుఃఖం ఆకాశానికి తెలుసు. మళ్ళీ ఇంకొకరికి తెలుసుంది. ఆంజనేయుడు ఆశ్చర్యపోతున్నాడు. అవి ఏవో చెప్పు. ఇవి తెలుసున్న వాళ్ళు ఎవరంటే, పోరి నా దుఃఖమెరుంగు వర్ధిగ గణంబుల్ రెండు బాగా దురంధర వేగంబున నీకు లొంగినవి ఎన్నా. నా దుఃఖం సముద్రానికి తెలుసు, ఆకాశానికి తెలుసు. ఆ తర్వాత నా దుఃఖం తెలిసిన వాడు ఎవడన్నా ఉంటే నువ్వు ఒక్కడివే అందండి. ఎంత పొంగిపోయి ఉంటాడు స్వామి. నువ్వు ఒక్కడివే. సముద్రానికి తెలిసిన దుఃఖం, ఆకాశానికి తెలిసిన దుఃఖం నీకు తెలుసు. లాజిక్, తర్కం చెప్పాలి, ఊహ చెప్పడం కాదు అక్కడ. ఆ తర్కం ఏమిటంటే, పోరి నా దుఃఖమెరుంగు వార్ధి గగనంబుల్ రెండు బాగాధురంధర వేగంబున నీకు లొంగినవి అన్నా. రామ సౌమిత్రులను స్థిర బాణంబుల లొంగదీసెదరు వార్ధిన్. నాకు ఇప్పుడు నమ్మకం కలిగిందయ్యా, ఖచ్చితంగా నా బతుకు బాగుపడుతుంది. రాముడు వస్తాడు, రావణుడు సస్తాడు. రామ సౌమిత్రులను స్థిర బాణంబుల లొంగదీసెదరు వార్ధిన్. మీరు దైతేయులన్ సంగర రంగంబున చీల్పవచ్చు. పటువేగ ప్రక్రియారంభులై. నా దుఃఖం సముద్రానికి తెలుసన్నా, ఆకాశానికి తెలుసన్నా. మూడో వ్యక్తి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అది నువ్వే అన్నాడు. ఎందుకుట?
నువ్వు సముద్రం దాటి వచ్చావు, ఆకాశ మార్గంలో వచ్చావు, కాబట్టి నా దుఃఖం సముద్రం నీకు చెప్పుంటుంది, ఆకాశం నా దుఃఖాన్ని నీకు చెప్పుంటుంది. దిస్ ఈజ్ మోస్ట్ పొయిట్రీ. ఎక్కడా ప్రపంచంలో ఇటువంటి కవిత్వం దొరకదండి. ఊహంటే అలా చేయాలి, కవిత్వం అంటే అలా ఉండాలి. ఊరికేదో తెలుసును అనడం కాదు. ఆయన నిజంగానే సముద్రం దాటాడు కాబట్టి సముద్రం నీకు చెప్పుంటుంది నా దుఃఖాన్ని. ఆకాశ మార్గంలో వచ్చావు కాబట్టి ఆకాశం కూడా నీకు చెప్పుంటుంది నా దుఃఖాన్ని. సముద్రం నా దుఃఖమయమైంది, సముద్రం ఆకాశం నా దుఃఖంతో నిండిపోయింది. ఈ రెండు నువ్వు దాటి వచ్చావు. దాటి రావడం అంటే తీరడమేగా. అందుకని నా దుఃఖాన్ని తీర్చగలిగిన వాడివి నువ్వు ఒక్కడవే. అప్పటికి ఆంజనేయ స్వామికి వచ్చిన ఆయాసం అంతా మొత్తం పోయింది. అమ్మయ్య, ఈ మాట అంది చాలు, తల్లి నన్ను నమ్మింది, పైగా నేను తన దుఃఖాన్ని తీర్చానని చెప్పింది. ఇంకంతకంటే ఏం కావాలి ఈ బిడ్డకి? పొరి నా దుఃఖమిరుంగు వాద్య గగనంబుల్ రెండు బాగా దురంధర వేగంబున నీకు లొంగినవి అన్న. నీ బాగువల ధౌరంధర్యం, ఆ వేగం, ఆ పరాక్రమ, ఆ బలం ఎటువంటిదో కానీ ఎవ్వడికీ లొంగని నా దుఃఖం నీకు లొంగిందయ్యా. నువ్వు దాన్ని తరించి వచ్చావు కాబట్టి నీ సాయంతో నేను కూడా ఈ దుఃఖ సాగరాన్ని తరిస్తా. ఆంజనేయ స్వామిని పట్టుకుంటే జీవితంలో ఉండే సమస్త దుఃఖ సాగరాలని మనం తరిస్తాం. దాని సారాంశం అది. అందుకోసం చెప్పాడు విశ్వనాథ్ ఈ మాట. సీత తరించేది ఏమిటండి? సీత స్వయంగా అమ్మవారు, ఆవిడ తరించాలి కూడా అదో పెద్ద నాటకం. ఆవిడ తరించేది ఏమిటి కొత్తగా? కానీ మనం తరించాలి అంటే సీతారాములు దొరకడం కష్టమేనా? ఆంజనేయుడు దొరుకుతాడు. ఎందుకని? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసంతకం. ఖచ్చితంగా ఈ 6 రోజులు హనుమంతుడు ఇక్కడ ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఎందుకని? ఎవడు ఎలా చెప్పినా, సరిగ్గా చెప్పకపోయినా సరే అసలు రాముడి గురించి మాట్లాడుతున్నాడు చాలెద్దు అని ఉంటాడు. బాగా చెబుతున్నామన్న నమ్మకం మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటాడు, అనుమానం వెళ్ళా. సరిగ్గా సీత ఎదురుగా ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. అప్పుడు ఆయన నమ్మలేదని దుఃఖం కలిగింది. ఇప్పుడు ఆయన మనం నమ్ముతున్నాం కదా అని ఆనందం వస్తుంది. ఆనందంలో కూడా బాష్పాలే వస్తాయి. నవ్వినా ఏడ్చినా వచ్చేవి కన్నీళ్ళే. అందుకే ఇప్పుడు ఆనంద బాష్పాలు కూడా ఎక్కడ ఉంటాయి? ఆయనకి ఇంద్రుడి వజ్రాయుధం వల్ల బుగ్గల మీద తగిలిన దెబ్బలో ఘాట్లోనే ఉంటాయి ఖచ్చితంగా. అవి కూడా ఇంత బాగా రామాయణం జరుగుతుంది, 7 రోజుల పాటు నేనే విందాం అనుకున్నా 3 సార్లు వినలేకపోయా అని ఆంజనేయ స్వామి తపన తీర్చారు. ఆ దంపతులు సంతోషం, వాళ్ళు కృతార్థులు. అది ఆయన తపన, ఇది మీ తపన నా తపన కాదు. వినాలి వినాలి వినాలి. విశ్వనాథ్ ఏం చెబుతాడో నా రాముడి గురించి అది వినాలి అని ఎప్పటి నుంచో అనుకుంటాడు. ఇక్కడ మారుతి వ్యాయామశాల మారుతి ఇవాళకి ఆయన సంతోషమైంది. అందుకని ఇప్పుడు కూడా ఆయన గండ భాగం మీద ఉండే పగురులు ఆనంద బాష్పాలు ఉంటాయి, ఆవేళ ఉన్న దుఃఖాలు ఉండవు. అందువల్ల నేను ధరించినట్టే ఈ భవసాగర్ నుంచి ముఖంగా ఇది నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇది ఏదో మీకు అవకాశం కాదు, నాకేముంది అవకాశం. లేకపోతే ఇంతమంది పద్యాలు దేనికోసం చదువుతామండి? ఏదో మాట్లాడమంటే అదే చదువుతాం. ఇది మాట్లాడమన్నారు కాబట్టి ఇది చదివాం, పగలల్లా ఇదే చదివాం. ఆంజనేయ స్వామిని దగ్గర పెట్టుకుని చదివాం. పైగా నేను ఎవరో ఎందుకు వచ్చారో తెలియదు, వచ్చి రాముడు ఫోటో కూడా ఇచ్చారు నాకు. ఏవో బట్టలు పెట్టారు, అందులో అవి ఉన్నాయి. తీస్తే ఎంత అందంగా ఉన్నాడు రాముడు. అప్పుడు ఆంజనేయ స్వామి పక్కనెట్టా. ఇక ఆయన ఎక్కడికి వెళ్ళడం. ఒక్క ఆంజనేయ స్వామిని పెట్టామనుకో బాబులేదని వెళ్ళిపోతాడు. రాముడు పక్కనెట్టామనుకో రాముడు కోసం ఆయన ఉంటాడు. ఏం చేస్తాడు? రాముడు నా కోసం ఉంటాడు, రాముడు కోసం ఆంజనేయ స్వామి ఉంటాడు. ముగ్గురు మా గదిలో ఉన్నారు, గొడవ లేదు, అయిపోయింది అంతే. అంత నమ్మకం ఉంటే కావ్యాన్ని చెప్పగలమండి. మనం బాగా చెప్పగలం, మనం బాగా చెబుతున్నామన్నది ఇక్కడ జవాబు వస్తుంది. మీరు నాకు చెప్పక్కల. నేను దెబ్బతింటే నా హృదయం నాకు చెబుతూ నువ్వు సరిగ్గా చెప్పలా అని. ఆనందం ఎందుకు ఉంటుందని సరిగ్గా చెబుతున్నాం కాబట్టి. అందుకని ఖచ్చితంగా ఆయన ఉంటాడు ఇక్కడ కూడా. ఇక్కడ బాష్పవారి కాదు, ఆనంద బాష్పవారితో ఉంటాడు. అంత ఆనందం కలిగింది స్వామికి. ఎంత మాట అన్నావు తల్లి. ఇది ఒక్కటే కాదయ్యా, నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది. రామ సౌమిత్రులు స్థిర బాణంబుల లొంగదీసెదరు వార్ధిన్ మీరు దైతేయు సంగర రంగంబున చీల్పవచ్చు పటువేగ ప్రక్రియారంభులై. ఖచ్చితంగా రాముడు సౌమిత్రి తమ స్థిరమైన బాణాలతో వార్ధిని లొంగదీస్తారు. నాకు ఇప్పుడు ఖచ్చితంగా నమ్మకం కలిగింది. మీరు దైతేయు సంగర రంగంబున చీల్పవచ్చు, రావణాసురుని చంపి తీరతారు, ఇందులో అనుమానం ఎలా, అది కూడా మాకు బాగా నమ్మకం కలిగింది అని చెప్పింది ఖచ్చితంగా. అప్పటికి హనుమంతుడికి చాలా ఆనందమైంది. అమ్మా ఇంకా నాకు సెలవిస్తే, మరి నువ్వింత అనుమానించావు తల్లి, ఆయనేమో అనుమానిస్తాడో ఏమో, చూసి వచ్చావో లేదో అంటాడో, ఎందుకు వచ్చిన గొడవ, ఏదైనా ఆధారం ఇస్తాడు. వెంటనే చూడామని తీసి ఇచ్చింది. ఆ చూడామని తీసుకుని వెడుతూ ఒక్కసారి అనుకున్నాడు ఆయన, మామూలుగా వెళ్ళిపోతే మన గొప్పతనమే ఉంది, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే సామెత లేకుండా ఉంటే ఎలాగా. అందుకని అశోకవనంలో ఒక్కసారి మనం లీల చూపిద్దాం, మామూలుగా వెళ్ళిపోతే ఎలాగా అని దగ్గరగా ఉన్న ఓ చెట్టు వాడు బడగొట్టాడు. అదేదో మామూలు అనుకోకండి, అది మర్రి చెట్టు. ఆయన దెబ్బకి అది అలా పడింది. ఇంకో దగ్గరికి ఇంకో రావి చెట్టు బడగొట్టాడు. 4 చెట్లు కావాలని ఎడంకాలతో తన్ని బడగొట్టాడు. ఆ చెట్లన్నీ ధ్వంసం చేసేట్టు కావాలని అది తెలవాలి. రావణాసురుడు భటులు కొంతమంది రావాలి, వాళ్ళు ఒక 500 మంది రావాలి, వాళ్ళతో యుద్ధం చేయాలి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియాలి. దాన్ని బట్టి అక్కడి నుంచి ఎంతమంది నేర్చుకురావాలో లెక్క తెలుసుకోవాలి.
ఇక్కడ ఉన్నదంతా అప్పడంగా లేదా ఈయన ఒకడు చాలు, గొడవ లేదు. కాస్త గొప్పవాళ్ళు ఎవరన్నా ఉంటే మిగిలిన వాడు కూడా రమ్మనాలి, లేకపోతే ఈయన కూడా అక్కల్లా మామూలు వాడిని ఎవరన్నా పంపుతాడు చాలు. తెలుసుకోవాలిగా, ఎదుటి వాళ్ళ శక్తిని అంచనా వేయకుండా వెళ్ళకూడదు. అంటే పని మీద వెళ్ళిన వాళ్ళు చెప్పిన దానికంటే కాస్త వీలుగా 4 పనులు ఎక్కువ చేసుకురావాలి. వస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు. మా వాడికి ఏదైనా పని చెబితే చక్కగా చేసుకొస్తారండి అంట. అనుమానాలు కాదు. అందుకని కాస్త ఎక్కువ పని చేసుకురావాలి. అందుకోసం చెట్లు కూల్చాట. ఆ కూల్చిన దాని మీద పద్యం రాశారండి ఆయన. మానవ జీవితాన్ని ఎంతగా పరిశీలించే మరో కవి ఎవడు ఉండడు. కొన్ని కూరగొట్టాడు, కొన్ని ఎగరగొట్టాడు, కొన్ని నరికాడు, ఏవో అయినాయి. కొన్ని కాయలు తిన్నాడు, పళ్ళు తిన్నాడు. మనకు ఆయన ఫుడ్ కావాలిగా, ఆహారం తిన్నాడు. కానీ కొన్నింటిని ఏం చేశాడో తెలియదు. చెట్టులాగే ఉందిట, మళ్ళీ జీవితంలో చిగురించదు. అది ఏం చేశాడు? చెట్టు అలాగే ఉంది, అసలు ఎక్కడ కదలలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. కానీ మళ్ళీ చిగురించే అవకాశం లేకుండా చేశాడు. ఎలాగా? వ్యాధి కుదరదు మంచము బట్టినాడు, వ్యాధి కుదరదు మంచము బట్టినాడు, కాలు చేతులాడవు తన కంటే మృతుడు చాలా నయమగు. కొందరు ఇలాగే ఉంటారు లెక్క. వాడు చావడు, మన బతకనివ్వడు. ఈ రోగం ఈ జన్మకి తెలియదు కాదు. ఇంకా మళ్ళీ ఆశ. ఆ మనవరాలు మెడలో 3 ముళ్ళు పడితే చూసిపోదామని ఇదో మాట ఇక్కడ. అది ఇప్పటికి 36 ముళ్ళు వేసుకుంది, నీకు తెలియదు ఆ విషయం. అనవసరంగా దానికి ఉట్టిది మనవరాల మీద ఆశ కాదు, ఈయనకి ఇంకా బతకాలని ఉంది అంతకంటే. ఆ మాట అంటే నేరుగా అంటే బాగుండదని ఏదో చెప్తూ ఉంటారు ఉట్టిదే. ఇప్పుడు భార్య దూరంగా ఉన్న భర్తకు ఫోన్ చేసి మీ గురించి పిల్లలు బెంగెట్టుకుంటారు, బాగుండదు. లేదు, బెంగ ఆవిడే పెట్టుకుంది. ఆ మాట అంటే బాగుండదుగా, లోకు కట్టేస్తాడు మగాడు. అందుకని పిల్లలు పిల్లలు కాదు అసలు బెంగ ఆవిడకే. మాకు పిల్లలకి ఎందుకు ఉంటుంది? పిల్లలకి 20 ఏళ్ళు వచ్చి ఇంక బెంగలు ఉండవు. వాళ్ళ బెంగలు వేరే వాళ్ళ గురించి ఉంటాయి, మా గురించి ఉండవు. కానీ మర్యాదగా ఏమంటారు? పిల్లలు బెంగెట్టుకున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. పిల్లల అయితే వాళ్ళని ఇక్కడ పంపంటే ఆడు మగాడు కాదనమాట. మాట్లాడే విధానం తెలియదు. మర్యాదగా అలాగే మాట్లాడతాడు, ఏదైనా అంతే. అందుకని ఒక మర్యాద. వ్యాధి కుదరదు మంచము బట్టినాడు, కాలు చేతుల ఆడవు తన కంటే మృతుడు చాలా నయమగు. కొన్ని వృక్షములు పెళ్ళగింపబడలేదు కానీ చికిత్సవెప్పుడు అని పద్యం రాశాడు. అంటే ఏం చేశాడు అనమాట? ఆ చెట్టు పట్టుకుని స్వామి సరిగ్గా అటెన్షన్ ఆ పొజిషన్లో నిలబడి టక్ టక్ కుదిపాడు. జర్క్ అంటారు దాన్ని. మోటార్ సైకిల్ అప్పుడప్పుడు షాక్ అబ్జార్బర్ వచ్చి ఆగుతుంది చూడండి ఒకసారి. అలా టక్ టక్ అని ఆ కుదుపుకి ఏమైంది? కింద వేళ్ళు తెగిపోయినాయి, చెట్టు అలాగే ఉంది. అది ఆయన స్టైల్, హిజ్ ఓన్ స్టైల్ అని రాస్తారే పత్రికల వారు, తమదైన శైలిలో అని. హనుమంతుడి శైలి అది. చెట్టు కూల్చేసినట్టు కూడా తెలియదు. అంత చెట్టు ఇలా పట్టుకుని ఎలా అన్నాడు ఒక కుదుపు. దెబ్బకి కింద ఉండే వేళ్ళు తెగిపోయినాయి. ఇక అది చిగిరించే అవకాశం లేదు. కానీ చూసిన వాళ్ళకి ఎలా ఉంది? చెట్టులోనే ఉందిరా, ఏమిటో పూయడం మానేసింది, లోపల కోసాడు, నీకు తెలియట్లే ఆ విషయం. జీవితంలో కొందరు బతుకులు ఎలా ఉంటాయి అంటే వ్యాధి కుదరదని డాక్టర్ చెప్పేశాడు. ఊరికే బతుకున్నంతకాలం ఆయనకు రూపాయలు ఇచ్చుకోవడమే, ఇంక వేరే ఏం లేదు. ఏదో చెవిలో మందు వస్తే మా ఫ్రెండ్ ఒకటి వెళ్ళాడు డాక్టర్ దగ్గరికి. చెవి పోటు వచ్చి సరిగ్గా వినపడక వెళితే డాక్టర్ గారు ఈ చెవి సరిగ్గా వినపడడం కోసం ఆయన 150 బిళ్ళలు రాశాడండి. 150 బిళ్ళలు ఏకంగా ఒక 15 అట్టలు రాసి వాడమన్నాడు. నేను అవన్నీ వాడుతున్నాడు. వాడు చూస్తే ఏమిట్రా ఇన్ని వాడుతున్నావు అన్న. డాక్టర్ గారు రాశాడు 150 ట్యాబ్లెట్స్. ఏం చెప్పాడన్న? 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇవి వాడితే అన్న. 15%. నేను వెంటనే అన్న 15% ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఆయన ఇన్కమ్ కానీ నీ చెవి కాదురా అబ్బాయి అని చెప్పాను. అందుకోసం రాశాడు ఇన్ని బిళ్ళలు. అయితే ఇన్ని బిళ్ళలు ఎందుకంటే చెవి ఇన్ని బిళ్ళలు వాడాక అసలు చెవి పోతుంది ముందు. 150 బిళ్ళలు వాడితే 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పారు. దేనికో చెప్పలేదుగా. 15% ఆయన ఇన్కమ్ పెరిగింది మందుల షాపు వల్ల. నీకు చెవి వెనుకడి శక్తి ఏం పెరగదు. కొన్ని వ్యాధులు అంతే. మంచము పట్టినాడు కుదరదు, మంచం పట్టాడు, కాళ్ళు చేతులు ఆడవు, చాకరీ చేయలేక మనం ఇబ్బంది పడుతున్నాం, వాడు వదలడు. అలాగనే ఏమైనా పోనీ వ్యాధి నయం అవుతుందా అంటే అవ్వదు. వారికంటే మృతుడు చాలా నయమగు. చనిపోయిన వాడే నయం. కొన్ని జీవితాలు అలా ఉంటాయి కదా, దురదృష్టకర పరిస్థితి. ఈ చెట్టు పరిస్థితి కూడా అంతే. ఉండడం అలా ఉంది కానీ ఇంకా చిగురించదు ఎప్పుడు కూడా. అలాగా ఆయన చెట్లను నాశనం చేశాడు. అక్కడ ఆ దెబ్బకి రావణాసురుని యొక్క సభకి అక్కడ తెలిసి అక్షకుమారుడితో సహా కొంత సైన్యం వచ్చింది. అక్షకుమారుడిని చంపడానికి కొంచెం ఆలోచించాడు. కానీ రావణాసురుడు గట్టి దెబ్బ తగలాలి అంటే వెసియాలి. ఎందుకంటే అక్షకుమారుడు సామాన్యమైన వాడు కాదు, ఇంద్రుని జయించిన వాడు. ఇంద్రజిత్తులాగే అక్షకుమారుడు కూడా చాలా గొప్పవాడే, ఇంద్రుని జయించినవాడు. అందుకని ఒక్కసారి కాస్త ఆలోచించాడు. కానీ కుదరదు, వీడిని వేసేస్తే కానీ వాడికి తెలియదు. రావణాసురుడు భటుల్లో ప్రధానమైన వాడిని వేసేయాలి, ముందు కొడుకుని వేసేయాలి. అందుకని అక్షకుమారుడితో ఒక అరగంట కూడా జరగల, ఒక పావు గంట 20 నిమిషాలు జరిగింది యుద్ధం అంతే. ఈయన చెట్లు పెళ్లగించి వేయడం, ఆయన బాణాలతో కొట్టడం, ఈయన రాళ్లు పెళ్లగించి వేయడం, ఆయన బాణాలతో కొట్టడం. రామరావణ యుద్ధంలో ప్రధానంగా వానరులు వాడిన ఆయుధాలన్నీ చెట్లు రాళ్లే.
ఆంజనేయ స్వామి గద కూడా రామాయణంలో ఎక్కడ ప్రస్తావన లేదు, మన ఊరికే పెట్టేస్తూ ఉంటాం సరదాగా. భీముడికి గద ఉంది, ఆంజనేయ స్వామి గదతో నిమిత్తం లేదు. ఆయనకి ఇది చాలు, గద కంటే ఎక్కువ. ఒక గుద్దు గుద్దితే మళ్ళీ ఎవడు లేవడం, రావణాసురుడు సహా. యుద్ధంలో ఓ గుద్దు గుద్దేట రావణాసురుడిని, గుద్దితే వాడన్నట్ట ఏమో అనుకున్నాను గట్టివాడివే అన్నట్టు. చా నువ్వు అన్నావు కానీ నేను గట్టివాడిని కాదన్నట్టు. హనుమంతుడు స్టైల్ అలాగే ఉంటుంది. గుద్దు గుద్దాడు, వాడు వెంటనే మెచ్చుకుని బలి మంచి వీరుడు వేరయ్యా. నేను వీరుడు కాదు, నా గుద్దుకు చావాలి, నువ్వు చావాలేదంటే నా వీరత్వం మీద నాకు అనుమానంగా ఉందన్నట్టు. ఆయనకు మాటకు మాట అలా ఉంటుంది. అందుకని చెట్లు రాళ్ళు విసిరిన తర్వాత ఒక్క దెబ్బకి వేసి కొడితే మళ్ళీ లేవాలి. అందుకని సరిగ్గా ఆ ఊపు దొరికిన సన్నివేశం చూసుకుని 2 కాళ్ళ మధ్యలో దూరి లేపి 2 కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి ఎరగేసి కొట్టాడు. దెబ్బకి అవయవాలు మళ్ళీ కనపడలా, అంతే. ఎక్కడ పడ్డా కాలు ఎక్కడ పడిందో వేలు ఎక్కడ పడిందో తెలియదు. అలాగే అక్షకుమారుడు వధ జరిగింది. ఇంద్రజిత్తు వచ్చాడు, బ్రహ్మాస్త్రం వేసి బంధించాడు. బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు లొంగింది బ్రహ్మాస్త్రానికి భయపడి కాదు, శక్తి లేక కాదు. ఒకటి బ్రహ్మ మీద గౌరవం, సృష్టికర్త. కొంతమంది పెద్దల్ని మనం అలా గౌరవించి తీరాలి, అందుకోసం. రెండవది, ఏదో దానికి కట్టుబడకపోతే రావణాసురుడికి 4 మాటలు చెప్పడం ఎలాగా? అసలు వాడి సైన్యంలో ఎవరున్నారో, వాడి ఆస్థానంలో ఎవరున్నారో, మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తేలాలి కదా. అక్కడికి వెళ్ళాడు, అనేక రకాల మంచి మాటలు చెప్పినా వాడు వినలా. అందుకని ఒక్క మాట చెప్పాడు, కుందగజేయ నిన్ను ఒక గొప్పగా చెప్పుట కాదు గాని. అప్పటికి 500 మంది రాక్షసులను చంపాడు, అక్షకుమారుని చంపాడు. కేవలం ఇంద్రజిత్తు మాత్రమే బ్రహ్మాస్త్రంతో బంధించగలిగాడు. ఇంతమందిని చంపుతావా, ఇంత పరాక్రమవంతుడువా నువ్వు అంటే, నన్నేం చూసావయ్యా, నేను చాలా తక్కువ వాడిని, అందులో నా నెంబర్ ఎంతో తెలుసా, 108. అంటే పరాక్రమాన్ని బట్టి నెంబర్లు వేస్తే మా వానర సైన్యంలో నా నెంబర్ 108, అష్టోత్తర శతం. నాకంటే ముందు 107 మంది ఉన్నారు. వాడు నన్ను మించిన వాడు. దెబ్బకి ఇంకా శత్రువు ఏమైపోతాడు, గుండె నీరైపోవలసింది. కుందగజేయ నిన్ను ఒక గొప్పగా చెప్పుట కాదు గాని, ఒక గొప్పగా చెప్పుట కాదు గాని, నేనెందుకు వారి ముందర మహీధ్రములన్ పెకలింతురందరున్, మహీధ్రములన్ పెకరింతురందరున్. ఏ నిందరిలోన ఒక్కడుగా ఇంతయు చేసితి దైత్యరాజ. వారందరూ వచ్చి ఈ ధనుజలందర చంపుట ఏమి వేడుక, వారందరూ వచ్చి ఈ ధనుజులందరూ చంపుట ఏమి వేడుక. అనవసరంగా సైన్యాన్ని నాశనం చేసుకోకు. కుందగజేయ నిన్ను ఒక గొప్పగా చెప్పుట కాదు గాని, నిన్నేదో డీలా పడేలా చేద్దామని చెప్పడం కాదు. నిజానికి అందుకోసమే వాక్చాతుర్యం కూడా వస్తుంది సుందరకాండ చదివితే. ఇంటర్వ్యూకి వెళ్ళాం మనం, 10 మంది ఉన్నారు. ముందు అక్కడ కూర్చొని హడావుడు చేయాలి. ఈ ఉద్యోగం నీకే వచ్చేస్తున్నంత హడావుడు చేస్తే 9 మంది నీరసపడతారు, నీకు రావడం ఖాయం. చాలా కఠినమైన ప్రశ్నలు వేస్తారు, అది ఇది ముందే మాట్లాడటం. అసలు మీకు ఏం తెలుసు, వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ మొదలు పెట్టేయాలి. అక్కడ ఈ హడావుడికి వీళ్ళు ఏమనుకుంటారంటే, వీడెవడో చాలా చలాకీగా ఉన్నాడు, ఉద్యోగం వాడికే వస్తుంది, వాడు పెందరాన్ని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఈ మాత్రం చొరవ లేకపోతే ఉద్యోగాలు రావు. హనుమంతుడు చేసిన పనిది ఉన్నాడో లేదో, హనుమంతుడు గొప్పవాడు తర్వాత విషయాలు అవన్నీ. నిజానికి ఈయన్ని మించిన వీరుడు అందులో ఎవడో లేడు. కానీ ఆ వినయం ఉండాలి. నేనే గొప్ప వీరుణ్ణి అనలా, నేను చాలా తక్కువ వాడిని, నిన్నేదో తక్కువ చేయడం కోసం చెప్పట్లేదు. కానీ నేనెంతరా వారి ముందరా, వాళ్ళ ముందు నేనెందుకయ్యా, మహీధ్వములను పెకరింతురు. నేను గొట్టలు తీసివేశా, రాళ్ళు తీసివేశా, చెట్లు తీసివేశా, దానికి మీ అబ్బాయి చచ్చాడు. వాళ్ళు అలా వెయ్యరమ్మా, వాళ్ళు మామూలు ఏమిటో తెలుసా, వాళ్ళు పర్వతాలు తీసి వేస్తారు. ఎంతమంది పోతారో ఊహించుకో. అప్పటికి సగం దిగిపోయాడు రావణాసురుడు. సీతను ఇచ్చేస్తే మంచిదేమో అని ఆలోచనలోకి వచ్చాడు. అప్పుడే ఎందుకు వచ్చిన గొడవని. అది శత్రువును తగ్గించే విధానం. అందుకని అది వాళ్ళ యొక్క పరాక్రమం. అంటే నేనంతట వారి ముందు మహీధ్వములను పెకరింతురందరూ, నేను ఇందరియందు నేనొకడ ఇక్కడ వచ్చింది, ఇంతమందిలో నేను ఒకడుగా ఇక్కడ వచ్చి ఇంత చేశా, ఇంతమందిని చంపా. ఒక దెబ్బకి 500 మంది చచ్చారు, మీ అబ్బాయి చచ్చాడు. చూసుకో దాన్ని బట్టి. రేపు పొద్దున వాళ్ళందరూ వస్తే అందరూ వచ్చి ఈ ధనుజులందరినీ చంపుట ఏమి వేడుక. అనవసరంగా ఎందుకు తెచ్చి పెట్టుకుంటావయ్యా? రాముడితో సంధి చేసుకో, నేను మధ్యవర్తిగా ఉంటా. కావాలంటే సీతాదేవి నువ్వు చెప్పితే రాకపోతే నేను చెబుతా, కూడా తీసుకెడతా, నాతో ఒక మంత్రిని పంపించు. ఆ మంత్రితో సహా వెళ్ళి రాముడు పాదాలు ఆశ్రయిద్దా, నష్టమేం లేదు. ఎప్పటికే జరిగిన నష్టం జరిగింది, మిగిలింది కాస్త పూడ్చుకో. అయినా చెప్పినా వినకుండా రావణాసురుడు విభీషణుడు చెప్పినా వినలేదు. పైగా విభీషణుడిని గుండెల మీద తన్నేడండి. ఆ తన్నిన తాపకి విభీషణుడు సభా బహిష్కారం చేశాడు. నేను నీ దగ్గర ఉండను అని చెప్పాడు. తర్వాత వచ్చి రాముడిని శరణు వేడాడు, అది వేరే విషయం. ఈ కోతికి పరిహారం చేయండి, దీని ఇష్టం వచ్చినట్టు వాగుతోంది, ఏదో ఒకటి చేయవలసిందే. లంకకి ఏమైనా పర్వాలా, తర్వాత విషయాలు తర్వాత, ముందు కోతిని అంటించేయండి, కోతికి తోక అలంకారం కదా, దాన్ని అంటించండి అన్నారు. అంటించే వరకు ఊరుకున్నాడు.
అప్పటి వరకు బ్రహ్మాస్త్రం చేత కట్టుబడిన వాడు అప్పుడు కాస్త బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి కట్లు తెంచుకున్నాడు. ఆయన లాంగోలం ఎంత పెద్దదండి, ఆయన తపస్సు కూర్చుంటే ఆయన మొత్తం ఇలా చుట్టేసినటువంటి లాంగోలం అది. అందుకని ఆ కోటికి కాస్త గుడ్డలు చూడడం ప్రారంభంగానే స్వామి ఉత్సాహంగా ఉన్నాడు. దీంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. 500 మందిని చంపినప్పుడు రాజ్యంలో ఒక వార్త వ్యాపించింది. ఎవడో కోతొచ్చట చంపేస్తున్నట్ట. ఇళ్లలో దూకారు చాలామంది, ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఇళ్లలోకి వెడితే చంపడం కదా అని ఇప్పుడు ఈ తోకతోడు ఒక్కసారి పైకి లేచి జెండాపై కపిరాజు అని మొదలుపెట్టాడు ఆయన. దానికి ముట్టించినటువంటి నిప్పు ఉందే, దాంతో మొట్టమొదట రావణాసురుడు దగ్గరగా ఉండేటువంటి ఒక ఇల్లు అంటించాడు. తర్వాత వాడి మందిరం అంటించాడు. మిగిలిన ప్రధానమైన భటులు అందరూ సభలో ఎవడైతే వాడిని సమర్థిస్తున్నారో వాళ్ళ ఇల్లు లెక్క ప్రకారం జనాభా లెక్కల వాళ్ళు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవడు ఇల్లు ఏమిటో. ఆ కార్డు ఒకటి దగ్గర పెట్టుకుని శుభ్రంగా విభీషణుడు ఇల్లు తప్ప మొత్తం అంటించాడు. అప్పుడు ఒక పద్యం రాస్తున్నారు విశ్వనాథ్ వారు. అంటిస్తూ ఉంటే వాళ్ళకి కోతి భయం లేదుట. కపిభీతి పోయినది అస్రపులకు, లాంగూల భీతి ప్రాణముతోడైనది. ఇల్లు అంటుకుపోతుంటే ఆయన చమత్కారం అలా ఉంది. కపిభీతి పోయినది అస్రపులకు, లాంగూల భీతి ప్రాణముతోడైనది. ఎప్పుడెచ్చట చుట్టి వేయునో వపు ఒక్కట బొగ్గు బొమ్మ వెలెనగునో. అందుకని వాళ్ళకి ఇప్పుడు కోతి గురించి మాట్లాడుకోవడం మానేసేట, తోక గురించి మాట్లాడుతుంటారు. అందులో ఒకటి తెలివే, ఒరే తోకే ఇంత దారుణంగా ఉంటే కోతి ఎంత దారుణంగా ఉంటుందో. ఇంకోటి అన్నట్ట, ఈ కోతి ఇంత దారుణంగా ఉంటే వీడి నెంబరు 108, వాళ్ళు ఎవరో 107 మంది వస్తే మన పరిస్థితి ఏమిట్రా, పెందరాళ్లే పాకిస్తాన్కి పారిపోవడం మంచిది, అక్కడైనా ఉంటాం తీవ్రవాదులు అని చేరి అని వాళ్ళకి ఆలోచన. ఇది మొత్తం జనంలో ఒక బెంగ పట్టించడం అండి కావాలని, ఆ బెంగ పుట్టించాడు కావాలని. అలాంటి ప్రయత్నం కనుక స్వామి చెయ్యకపోతే రామరావణ యుద్ధం అంత దిగ్విజయంగా జరిగేది కాదు. అందుకే కార్యసాధనలో ఆయన మించిన వాడు లేడు. కపి భయము పోయినది అస్రపులకు, లాంగూల భయము ప్రాణము తోడై ఎప్పుడెచ్చట చుట్టి వేయునో. జనం అప్పుడు ఇళ్లలోకి దూరిన వాళ్ళు పరిగెడుతున్నారు. ఎందుకని? ఇల్లు అంటిస్తున్నాడు. బయటకు వస్తే తోక చుట్టేస్తుందేమో అంటాడు. తోక ఎలా వస్తుంది దగ్గరికి, అమ్మో నన్ను చుట్టేస్తుందేమో ఇంట్లోకి పరిగెడుతున్నాడు. ఇల్లు అంటిస్తే బయటికి పరిగెడుతున్నాడు. ఎక్కడా ఉండడానికి రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడెచ్చట చుట్టి వేయునో వపు ఒక్కట బొగ్గు బొమ్మ వలెనగునో. ఈ మాట ఈయనే వాడగలడు. ఆ తోక అంటిస్తే నిజంగా శరీరం ఎలా అవుతుందో బొగ్గు బొమ్మట. అదేం మాట అంటే, బొగ్గుతోటి బొమ్మ చేస్తే ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు తాటాకుతో బొమ్మ చేస్తారే, అలాగే బొగ్గుతోటే బొమ్మ చేస్తే అమ్మాయి బొమ్మ అబ్బాయి బొమ్మ కాలిపోయిన శరీరం సరిగ్గా అలాగే ఉంటుంది. వపు ఒక్కట బొగ్గు బొమ్మ వలెనగునో. ఇంతటి ప్రపంచనాన్ని అక్కడ సృష్టించి లంకాదహనం చేసి లంక గుండెల్లో ఒక భయాన్ని పుట్టించి తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి చేరాడు. సముద్రం దూకి సీతాదేవి అనుమతితో తిరిగి వచ్చాడు హనుమంతుడు. వానరులకు చెప్పాడు శుభవార్త. అక్కడ విశ్వనాథ వారు ఒక మాట అంటారు, ప్రతి కోతికి తానే సీతను చూసినట్టు అనిపించింది. అలాగే ఉంటుంది పని చేయని వాళ్ళకి. వచ్చి చెప్తే వార్తలన్నీ మనం సొంతం చేసుకుందుకు మన తర్వాత నేనే చూశాను ముందు హనుమంతుడి కంటే ముందు దూకారు వీళ్ళందరం. అక్కడ ఆనందంలో ఒక మధువనం ఉంది, మంచి బ్రహ్మాండమైన వనం. ఆ మధువనంలో బ్రహ్మాండమైన పార్టీ చేసుకున్నారు, విందు వినోదం అన్నీ. అక్కడ చెట్లన్నీ పడగొట్టారు, శుభ్రంగా పూల తీగలన్నీ చేశారు, ఆ మధువంతా తాగారు, ఆ పళ్ళన్నీ నాశనం చేశారు. ఆ మధువనం ఎవరిది? సుగ్రీవుడిది. దానికి కాపలావాడు ఒకడు, వాడి పేరు దధిముఖుడు. వాల్మీకి చాలా అందమైన పేరు ఇచ్చాడు. దధిముఖం అంటే పెరుగు ముఖం అని అర్థం. వాడు ముఖం పెరుగులో ఉంటుందేమో మనకి తెలియదు, మొత్తం మీద దధిముఖుడు అన్నాడు. వాడు అభ్యంతరం చెప్పాడు, ఇది సుగ్రీవుని వనం, మీరెవరూ ముట్టుకుందుకు వీల్లేదన్నారు. ఆంజనేయుడు తప్ప 4 కోతులు వచ్చి వాడిని చెదగొట్టారు. దెబ్బకి పెరుగు ముఖం వల్ల మజ్జిగ ముఖం అయింది వాడిది. పెరుగు చిరిగితే మజ్జిగేగా. అందుకని వాడు దధిముఖుడు అప్పుడు తక్రముఖం వేసుకుని వెళ్ళాడు అక్కడికి, వక్రముఖం అని వెళ్ళి సుగ్రీవుడి దగ్గర కనపడి, అయ్యా నా ముఖం చూశారు కదా, వెడితే మీ ముఖం కూడా అంతే అన్నాడు అని ఒక శ్రీముఖం చూపించాడు అక్కడ. అప్పుడు సుగ్రీవుడు అన్నాడు, నా ఆజ్ఞ దాటి నా వనాన్ని వీళ్ళు ఇలా నాశనం చేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళు సీతను చూసి ఉంటారు. ఎందుకంటే అనుచరులైన వాళ్ళు ఒక గొప్ప కార్యాన్ని సాధించినప్పుడు యజమాని ఏం కోప్పడ్డు, కొంచెం నష్టం జరిగినా సరే మన వాళ్ళు అలాగే ఉంటారు, వదిలేయండియా అంటారు అంతే. నేను ఎక్కడో కర్నూలులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడగానే సరే వాళ్ళు ఏదో పారితోషికం ఇచ్చారు, పాపం చాలా ఘనంగా ఇచ్చారు. నాకే జాలేసింది, ఎందుకు ఇచ్చారు అనుకున్నా. గంట మాట్లాడా, ఏదో ఇచ్చారు, చాలా ఇచ్చారు, చెప్పకూడదులేండి, ఐటీ వాళ్ళు ఉంటారు అందుకని ఇచ్చారు. సరే అయిపోయాక నేను ఆ ప్రిన్సిపాల్ గారితో అన్నా, ఎంత ఇచ్చారు ఎందుకంటే అనవసరంగా ఓ గంట మాట్లాడాను అన్నాను. లేదండి మీ వల్ల మాకు 25,000 కలిసి వచ్చిందన్నారు. నాకు అర్థం కాల. మామూలుగా వార్షికోత్సవ సభ జరిగితే అక్కడ కనీసం ఒక 500 కుర్చీలు పగిలిపోతాయట పిల్లల వల్ల. మీరు అక్కడ రామాయణం భారతం మీద మాట్లాడాలి, అసలు వాళ్ళకి మాట్లాడే విధానం వేరులేండి. అలా తీసుకొచ్చి మొత్తం మీద రాముడికి జై భీముడికి జై అనిపించేసాం.
వాళ్ళంతా శ్రద్ధగా కూర్చున్నారు. ఒక్క కుర్చీ కూడా ఎవడు పగలగొట్టకపోగా కుర్చీలోంచి మనిషి లేవల. అందుకని ప్రిన్సిపాల్ గారికి చాలా ఆనందమై, మీ వల్ల మాకు 500 కుర్చీలు మిగిలాయి, కుర్చీ ఖరీదు 200 వేసుకున్నా బోల్డ్ అయింది, మీకు ఇచ్చింది చాలా తక్కువ, ఇంకోసారి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళ స్వభావం అది. ఏ మీటింగ్ జరిగినా కుర్చీలు పగలగొట్టడమే. ఈ ఉపన్యాసం వాళ్ళకి నచ్చింది, వాళ్ళ కోసమే చెప్పాం. వాళ్ళకి రామాయణం ఎలా ఉపయోగపడుతుందో చెప్పాం, వాళ్ళకి భారతం ఎలా ఉపయోగపడుతుందో చెప్పాం, వాళ్ళ శైలిలో చెప్పాం. సినిమాల్లోంచి లాక్కొచ్చాం, క్రికెట్లోంచి లాక్కొచ్చాం. వెనక చేస్తాడా ఎవడి కోసం? రాముని నిశాచరం అని మొదలెడితే వాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కుర్రాడికి చెప్పే విధానం వేరు, పెద్దవాడికి చెప్పే విధానం వేరు. ఇదంతా నచ్చింది. అందుకని అల్లరి అంత చేశారు అంటే మామూలుగా వాళ్ళు ఏటా క్షమిస్తారట. 200 కుర్చీలు పగిలినా సరే వార్షికోత్సవం అంటే అంతే, పిల్లలు ఆ మాత్రం నష్టం చేస్తారని వదిలేస్తారట. అదే మాట సుగ్రీవుడు ఇక్కడ. వాళ్ళంత ఆనందంలో ఉన్నారు కాబట్టి నష్టం చేశారు, వదిలేయండి అన్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి సహా అందరూ వచ్చారు. కాంచితి సీత అని మొదలుపెట్టాడే. దృష్టా సీత అని వాల్మీకంలో ఉంటుంది. కంటింజానకి చంద్రవదన అని తెలుగు రామాయణంలో ఉంటుంది. కంటిన్ అనేది చాలా ముఖ్యం. శుభస్య శీఘ్రం అంటారు. అందుకనే మీరు ఏదైనా పని చేసుకుని అతీతమైన పని అయితే ఊరికే పోస్టు డబ్బాలో ఉత్తరం వేసి వేషాను ఉత్తరం అనక్కల్లా, దానికి అంత సీన్ లేదు. అది అతీతమైన కార్యం అయితే, సాధించలేని కార్యం అయితే ముందు వచ్చి చెప్పేటప్పుడు అమ్మ పని అయిపోయింది అని చెప్పాలి. అమ్మ చాలా ఆనందిస్తుంది. పని అయిపోయిన విషయం ముందు చెప్పాలి, అమ్మ అండం కంటే కూడా. శుభస్య శీఘ్రం అంటారు. అందుకనే కాంచితి సీత అని మొదలుపెట్టాడు. వచ్చి ఆ విషయాలు చెప్పాడు. తర్వాత ముఖ్యంగా చెప్పిన మాట విశ్వనాథ వారి పద్యం ఒకటి చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎలా ఉంది సీత అని అడిగాడు. చూశావు బాగానే ఉందంటే చెబుతున్నారండి విశ్వనాథ తన తెలివితేటలంతా ఉపయోగించి చెప్పిస్తున్నారు ఆంజనేయుడి చేత. విరహిణి అన్నచో విరహిణి కాదన్న కాదు. ఎందుకంటే రాముడు వెంటనే బయలుదేరాలి. అలాగనే ఆవిడ శుభ్రంగా ఉందండి, మినపరొట్టు వేసుకుని తింటుంది, గోంగూర పచ్చడి బెల్లం ముక్క కూడా పర్వాలేదంటే ఏమిటని ఆలోచిస్తాడు. మరి అలాగనే పూర్తిగా చిక్కిపోయి రేపో మాపో రోజులు లెక్కెడుతుందంటే నువ్వు వెళ్ళడం అనవసరమేమో అనుకుంటాడు. మాట్లాడే నైపుణ్యం అండి. సీత ఇబ్బంది పడుతుందని చెప్పాలి, నువ్వు రావాలని చెప్పాలి. అలాగని మరీ దీనంగా ఉంది అంటే దృష్టి మారిపోతుంది. ఇంకా అనవసరమేమో, వచ్చినా కూడా హాస్పిటల్లో చేర్పించాలి తప్ప ఉపయోగం లేదేమో అనకూడదు. మళ్ళీ అంత తెలివైన పద్యం ఉండేది. విరహిణి అన్నచో విరహిణి కాదన్న కాదు రాఘవ మనక్కమల లక్ష్మి. విరహిణి అన్నచో విరహిణి కాదన్న కాదు రాఘవ మనక్కమల లక్ష్మి. భయభీత ఎన్నచో భయభీత కాదన్న కాదు దైత్యేశ్వరు కాళరాత్రి. భయభీత ఎన్నచో భయభీత కాదన్న కాదు దైత్యేశ్వరు కాళరాత్రి. దీనురాలన్నచో దీనురాలు కాదన్న కాదు దుష్ట రాక్షసగ్రహ నిగృహీత. దీనురాలన్నచో దీనరాలు కాదన్న కాదు దుష్ట రాక్షసి నిగృహీత. అపగత ధైర్య ఎన్నచో అపగత ధైర్య ఎన్నచో అపగత ధైర్య కాదన్న కాదు సురారి దత్త సమయ. అపగత ధైర్య ఎన్నచో అపగత ధైర్య కాదన్న కాదు సురారి దత్త సమయ. ఒక్క ఏడాదియే గడువసగే నసుర, ఒక్క ఏడాదియే గడువసగే నసుర. ఇంకనంతను నెల మాత్రమే మిగిలియుండే. ఒక్క ఏడాదియే గడువసగే నసుర అందునింకను ఏడాది మాత్రమే మిగిలియుండే. రాముడు అరుగుదేరకున్న అప్పటికి రాముడు అరుగుదేరడేని ప్రాణములు విడుచు సీత యోగ మార్గమునా. సీత క్షేమంగా ఉంది, తన కోసం బెంగెట్టుకుని ఉంది, తాను తప్పనిసరిగా వెళ్ళాలి. ఈ భావన కలిగించాలని మాటల్లో నైపుణ్యం, సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్. 3 నెలల శిక్షణ, 3000 భక్షణ. ఈ పద్యం చదివితే కమ్యూనికేషన్ తెలుస్తుంది. అవతల వ్యక్తికి ఉన్న ప్రేమని కాపాడాలి, చెప్పాలి, తిన్నగా వచ్చేలా చేయాలి, నిరాశపరచకూడదు, అలాగని అత్యాశ పెట్టకూడదు. విరహిణి అన్నచో విరహిణి కాదన్న కాదు. ఏం చెప్పనండి ఎలా ఉందంటే, విరహిణి అంటే విరహిణి అలాగే ఉంది, కాదంటే కాదు. ఎందుకని ఆవిడ ఎలా ఉంది చూస్తుంటేను. రాఘవ మనక్కమల లక్ష్మి. రాముని మనస్సు అనే పద్మం స్వయంగా వికసిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే కళ్ళల్లో కాంతి ఏమీ చెదరలా. రామధ్యానం వల్ల ఆవిడ ఎలా ఉంది అంటే, పురుషుడికి రాముడంతటి వాడైనా సరే భార్య మీద ఆసక్తి చెడిపోయేలా మాట్లాడకూడదు. అనాకారంగా ఉంది, విహీనంగా ఉంది అని అనకూడదు. అలాగని బ్రహ్మాండంగా ఉంది అంటే ఇంక నేనెందుకు అంటాడు. ఇలా అటు కాకుండా మాట్లాడాలి. అందుకని మధ్యలో కాదన్న కాదు అని వాడారు ఆయన. భయభీత ఎన్నచో భయభీత కాదన్న కాదు దైత్యేశ్వరు కాళరాత్రి. భయపడిందా అంటే భయపడినట్టే ఉందండి, కానీ నాకు అనుమానం రావణాసురుడే ఎక్కువ భయపడుతున్నట్టుగా ఉన్నాడు అన్నాడు.
దైత్యేశ్వరు కాళరాత్రి అంటే ఆవిడ ధైర్యం. నాపై నాకు అధికారం ఉన్నది కానన్ కనకున్ వచ్చి తిన్. నిజంగా ఆవిడ ఎందుకందో కానీ ఆ మాట అది నిజమేనండి. ఈవిడ భయపడుతున్నమాట నిజమే, కానీ నేను చూశాను వాడే ఎక్కువ భయపడుతున్నాడు. మరి ఇంకెందుకు? ఈవిడ భయపడుతున్నమాట నిజమే కాబట్టి మనం వెళ్ళాలి. వాడు కూడా భయపడుతున్నాడు అండి. ఆవిడేం డల్ అయిపోలేదు, నీరసమైపోలేదు. కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి దీనురాన్నచో దీనురాలు దుష్ట రాక్షసీ నిగృహీత. దీనురాల అంటే దీనురాలే, కానీ చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారే వాళ్ళకి ఈవిడ ఎంత భయపడుతోందో ఈవిడికి వాళ్ళు కూడా అంత భయపడుతున్నారు. ఎందుకంటే ఈవిడ లొంగదీయకపోతే వాళ్ళని చంపేస్తానని చెప్పాడు వాడు అటువంటి వాడు. ఈవిడ భయపడుతోంది రెండూ ఉన్నాయి. అంజేత ఖచ్చితంగా నువ్వు వెళ్ళి కాపాడు తీరవలసిందే. అలాగనే ఆవిడ చనిపోయే స్థితిలో లేదు, కంగారు పడక్కల్లా. చనిపోయింది లేదా చనిపోయేలా ఉంది అంటే ఆసక్తులు బారిపోతాయి. అందుకని చాలా నైపుణ్యం ఉపయోగించి మాట్లాడాలి. అపగత ధైర్య ఎన్నచో అపగత ధైర్య కాదన్న కాదు సురారి దత్త సమయ. ధైర్యంగా ఉందా లేదా అంటే ధైర్యంగానే ఉందండి, కానీ నెల్లాళ్ళు గొడవ పెట్టాడండి. అంటే ఉంటుందో ఉండదో మీరు తెలుసుకోండి, నేనేం చెప్పను. ఇప్పుడైతే ధైర్యంగానే ఉంది, ఇక ముందు ఉంటుందని చెప్పలేమండి. సురారి దత్త సమయ, వాడు నెల్లాళ్ళు గొడవ పెట్టాడు. ఎంత సమయం? 1 ఏడాది మాత్రమే గడువు సంఖ్య నసుర. 1 ఏడాది గడి, అందులో కూడా ఇంకా మిగిలి ఉన్నది 1 నెల మాత్రమే. అందులో కూడా 1 నెల మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఎలా ఉందా స్థితి? అప్పటికి రాఘవుండరుగుదేరడేని ప్రాణములు విడుచు యోగ మార్గమున సీత. 1 నెల మాత్రమే ఉంది, మీరు ఏం చేస్తారో తెలియదు, ఈ నెలలో చెయ్యాలి, లేకపోతే అయిపోయినట్టే లెక్క. అది ఖచ్చితంగా కలిగించడం, మనిషికి మమకారం కలగాలి. అంతే రామచంద్రుడు బయలుదేరాడు సైన్యంతో సహా. చిట్ట చివరి మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. వాళ్ళు వారధి కట్టారండి. వారధి ఎలా ఉందో విశ్వనాథ తనదైన శైలిలో వర్ణిస్తున్నాడు. ఇక్కడ మహేంద్ర పర్వతం దగ్గర నుంచి అక్కడ త్రికూట పర్వతం చేరే వరకు కట్టారండి. పైగా ఎలా కట్టారు? మొదలు లావుగా ఉంటుంది ఆ వారధి. వారధి అంటే నీటి మీద కట్టే వంతెన కాదు, నీటికి అడ్డుకట్ట వేయడం. ఇటు ప్రవాహం అటు ప్రవాహం ఆగిపోతుంది, ఆగిపోయి మధ్యలో అడ్డుకట్ట వేయడం. క్రమంగా ఆ వారధి లోపల మునిగిపోయింది. నాసా వాళ్ళకి పరిశోధనలో దొరికింది. ఇలా లావుగా మొదలవుతుంది, సన్నగా పెడుతుంది, సరిగ్గా ఈతములులా ఉంటుందండి కట్టిన విధానం అది. ఈయన సరిగ్గా నిమ్మకూరలో ఈత చెట్టు ఈతములు గుర్తొచ్చింది. ఎంత అందమైన పద్యం రాశాడో. సకల దైతేయదాక ప్రచండముగను జముడు చాపిన దక్షిణ హస్తమనగా. సకల దైతేయదాక ప్రచండముగను జముడు దక్షిణ హస్తము చాపెననగా. క్షమాధ్ర కర్కశవల్లిలో మంబనంగా, క్షమాధ్ర కర్కశవల్లిలో మంబనంగా, క్షమాధ్ర కర్కశవల్లిలో మంబనంగా. నల నిర్మిత నల వినిర్మిత సేతుబంధనము ఒలిచే. ఈతముళ్ళు సరిగ్గా మొదలు లావుగా ఉంటుంది, వెళ్ళిన కొద్దీ సన్నగా ఉంటుంది. మామూలు తుమ్మముళ్ళు అవి వేరు, ఈతముళ్ళు వ్యవహారం వేరు. సరిగ్గా అలా ఉందిట. అందుకని అది ఎలా ఉందిట? సకల దైతేయ దాక ప్రచండముగను జముడు దక్షిణ హస్తము చాపెననగా. యమధర్మరాజు వచ్చేసేట మన డ్యూటీ అయిందని. అది బెదిరించే విధానం. యమధర్మరాజు వచ్చేసేట, ఒరే తర్వాత రావడం కష్టం రా, మళ్ళీ అందరూ రావాలంటే బస్సులు దొరకవని ఆయన ముందు వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ బాగా యుద్ధం జరగబోతోంది, కోట్ల కొద్దీ రాక్షసులు చచ్చిపోతారు, ఇంతమందిని మనం అక్కడికి తీసుకెళ్ళాలి, ఆర్టీసీ బస్సులు సరిపోవద్దు, మళ్ళీ అందులో స్త్రీలకి ప్రత్యేకమైన సౌకర్యాలు, వారి సీట్లో వీరు కూర్చోకూడదు, మరి అందరిని ఎక్కించుకోవాలి, ఎన్ని యాతన పడాలి. అందుకని ముందు రమ్మన్నట్ట వాళ్ళందరినీ. అందుకని ఎముడు వచ్చి కూర్చున్నట్ట, కూర్చుని మళ్ళీ ఎందుకైనా మంచిది, బస్సులో సీటు దొరకకపోతే మనం ఏం చేస్తాం? రుమాలు వేస్తాం. అలాగే యముడు ఈ దిక్కును కూర్చుని ఆ దిక్కుకి చేయి చాపెట్ట. ఆ చాపిన యముడి కుడి చేయి ఎలా ఉందో వారధి అలా ఉందిట. ఇంతకంటే గొప్ప పూలిక ఎవరికైనా తోస్తుందండి అసలు. ఉపమానం అంటే అది. సంస్కృతంలో ఉపమా కాళిదాసస్య, తెలుగులో ఉపమానం అంటే విశ్వనాథే. పైగా శాస్త్రీయమైనది, వేద ప్రతిపాదితమైనది, గౌరవం. యముడు వచ్చేసాడు అప్పటికే, మరి తర్వాత ఆలస్యం అవుతుందని. ఎందుకంటే కొన్ని కోట్ల మందిని తీసుకెళ్ళాలి, బ్యాచ్లుగా ఎస్ఆర్ఎంటీ సర్వీసు, లేకపోతే ఇవన్నీ తీసుకెళ్ళడం కష్టం అని వచ్చేసేట. కూర్చుని ఖాళీగా కూర్చోవడం ఎందుకంటే నోట్లో ఓ వేపలోడు పెట్టుకుని ఇలా చేయి చాచెట్ట. ఆ చెయ్యి సరిగ్గా త్రికూట పర్వతం మీద పడిందిట. యముడు చాపిన దక్షిణ హస్తం అనగా. కుడి చెయ్యి ఇలా చాపాడు, పని చేయడం సిద్ధమైన కుడి చెయ్యి చాపుతాడు. అందుకని చాపాడు అంటే యముడు చెయ్యి వేసాడు లంక మీద, ఇక అది మిగలదు, అయిపోయినట్టే లెక్క. మళ్ళీ ఈతముళ్ళు ఎందుకు గుర్తొచ్చిందంటే క్షమాధ్ర కర్కశ వల్లిలో మంబనంగా. అక్కడ మహేంద్ర పర్వతం ఉంది. ఆ మహేంద్ర పర్వతంలో రకరకాల వృక్షాలు ఉన్నాయి, తీగలు ఉన్నాయి. అందులో ఒక చెట్టుకి ఒక బండముళ్ళు కాసింది. బండముళ్ళు, ఈతముళ్ళలాగే బండముళ్ళు అనమాట. ఆ ముళ్ళు ఎంత ఉందిట? ఈ మహేంద్ర పర్వతం నుంచి త్రికూట పర్వతం వరకు ఉందిట. ఆ ముళ్ళు కూడా ఇలాగే ఉందిట సరిగ్గా. క్షమాధ్ర కర్కశ వల్లిలో మంబనంగా నల వినిర్మిత సేతుబంధనము వలిచే. నలుడు నిర్మించినటువంటి సేతు బంధనం యముడు చాపినటువంటి కుడి చేతిలా ఉంది.
మహేంద్ర పర్వతం మీద ఒక వృక్షానికి తీగకి పూసినటువంటి కాసినటువంటి భయంకరమైనటువంటి ఈతములులా ఉంది. ఇక రావణుడి యొక్క మరణం ఖాయం అని సుందరకాండ చివరిలో స్వామి నిర్ధారణ చేశాడు. చివరిగా ఒక్క మాట ఈ కాండ ముగిస్తూ ఆయన అంటారు, ఇది సుందరకాండ అందుకొనుము ఈ ప్రభు శివుని గురించి. ఈ ముక్తిలరేనికి ముక్తి నొసగము, దీన్ని ముక్తిలరేనికి ఇచ్చారు, అంకిత ముత్యాల జమీందారు గారికి ఆయనకి ఇచ్చారు. ఈయనకి ముక్తి నొసగం, మరి నా మాట లయాంతముననైనను చూచుకొందములెమ్ము అంటాడు ఆయన. కావ్యాన్ని అంకితం తీసుకున్న ముక్త్యాల రాజు గారికి ముక్తినివ్వాలట. మరి నా మాట ఏమిటంటే నువ్వు ఎక్కడికి పోతావు, నేను ఎక్కడికి పోతా, నాకు నువ్వు బాకీ అంటాడు. అంత నమ్మకం ఉండి భగవంతుడి మీద. లయాంతముననైన చూచుకొందములెమ్ము, ఎంత కాన్ఫిడెన్స్ దేవుడి మీద. నాకు ఇవ్వకపోతే నేను వదిలిపెడతానేమిటి, నువ్వు ఉన్నావు నేను ఉన్నాను, పైగా ముక్తి ఇచ్చేస్తే మళ్ళీ కావ్యాలన్నీ ఎవడు రాస్తాడు, అందుకని నువ్వు ఇచ్చినప్పుడు పుచ్చుకుంటానులే, నాకేం తొందర లేదు. కానీ పాపం వీళ్ళు కావ్యానికి డబ్బులు ఇచ్చారు, కమ్మ జమీందారులు ముత్యాల మహేందర్, ఇప్పుడు ఇందిరా దత్త గారు అని ఉన్నారు WTF అధ్యక్షురాలు, వారి తాతగారండి ఆయన. ఆ తాతగారు ఆయన ఈ కావ్యం అచ్చు వేయడానికి సహకారం చేసిందంతా వారే. అందుకని ఈ ముత్యాల జమీందారు గారికి ఇచ్చేసే ముక్తి, పాపం ఆయనంత పెట్టుకున్నాడు, యాతన పడ్డాడు, నానా యాతన పడి ఆయనకి ఇచ్చే. నా సంగతి అంటావా, నువ్వు ఎక్కడికి పోతావు నేను ఎక్కడికి పోతావు ఉన్నవాళ్ళమే, తర్వాత తెలుసుకుందాం. అంత త్యాగంతో, అంత ధైర్యంతో, అంత నమ్మకంతో మాట్లాడిన విశ్వనాథ వారి సుందరకాండ ముగిస్తూ మనం సెలవు తీసుకుంటున్నాం. రేపు చివరిది యుద్ధకాండలో ప్రవేశిద్దాం. సెలవు.